ప్రస్తుతాంశము భాగవతం. భాగవతము భారతీయ సంస్కృతికి ఆత్మ వంటిది. ఒక్కొక్క మెట్టు రామాయణము మనస్సు అనుభూతి ధర్మమైనది, అనుభూతి రమ్యమైనది రామాయణము. బుద్ధి ధర్మము కలిగినటువంటిది భారతము, ఆత్మధర్మము కలిగినటువంటిది భాగవతము. ఎందుకు ఆత్మస్థానీయమైన ధర్మము అంటే భాగవతంలో అన్ని అత్యద్భుతములు కనిపిస్తాయి మనకు. ఏమిటి అద్భుతములు? అసంభవములు, అననుఘటనలు. అంటే మనము ఇలా జరగదు అనుకునేవి ఏమున్నాయో అవి జరుగుతున్నాయని చెబుతూ ఉంటాడు భాగవతంలో. ఎక్కడ పట్టుకున్నా కూడా చిన్న పిల్లవాడు పూతనను పాలు తాగే నెపముతో విషము, ఏ విషముతో చంపుదామని వచ్చినదో ఆ విషాన్ని పీల్చి హరించి ఆమెకు కూడా ముక్తిని ప్రసాదించి ఆయన అనుగ్రహించినాడు అన్నారు. శకటాసుర భంజనం చేశాడన్నారు. యమలార్జునుడు ఆ వృక్షములను అనుగ్రహించినాడు అన్నారు. గోవర్ధన పర్వతము చిటికిన వేలితో ఎత్తాడు అన్నాడు. పెద్ద వేలు కూడా ఉపయోగించలేదట. ఇది చాలా అననుఘటనలు, అసంభవములు, ఆశ్చర్యజనకములు. అయితే ఇటువంటివి రామాయణము భారతము 2 దశలను దాటి వచ్చిన వాళ్లకే భాగవతం అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలోనే భాగవతము. అందుకని భాగవతము పుట్టిన దశ ఎటువంటిది అంటే అటువంటి దశ. వ్యాసుల వారు అంటారు భాగవతం ఏమిటయ్యా అంటే అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ. బ్రహ్మసూత్రార్థం ఇది అన్నాడు భాగవతాన్ని. బ్రహ్మసూత్రముల యొక్క అర్థము అంటే వేదాంత తత్వ ప్రబోధకము ఈ భాగవతము. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ పురాణానాం సామరూపః సాక్షాత్ భగవతోదితః. పురాణానాం సామరూపః అన్నాడు. పురాణములు ఉన్నాయి కదా, మళ్ళీ భాగవతం చెప్పడం ఎందుకు? ఇది మహాపురాణము. పురాణములలో భాగవతము కూడా అంతర్భాగము. భాగవత మహాపురాణము అన్నారు. పురాణం అంటే ఏమిటి అసలు? పురా అపి నవం పురాణం అన్నారు. ఇది ప్రాతదే గాని ఎప్పటికప్పుడు కొత్తది అన్నాడు. ఏమిటి దీని విశేషము? ఎప్పటికప్పుడు ఎలా కొత్తది? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సర్గ సృష్టి యొక్క స్వరూపం ఉన్నది అన్నాడు. ఏమిటి సృష్టి? ఈ ప్రపంచము, ఈ చరాచర జగత్తు ఎలా సృష్టింపబడిందో చెబుతాడు. అన్ని పురాణాలలోనూ సృష్టి ఉంటుంది. పురాణాలన్నింటిలోనూ ఈ సమధర్మము, ఈ లక్షణము. సర్గము ప్రతిసర్గము. ఒకసారి సృష్టి జరిగినదే మళ్లీ లేదు కాబట్టి మళ్లీ పునఃసృష్టి ఎలా జరిగిందో చెబుతాడు, ఎలా జరుగుతున్నదో చెబుతాడు. ప్రతిసర్గ అన్నాడు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశః. అతి పురాతనమైనటువంటి సదాతనమైనటువంటి సనాతనమైనటువంటి వంశములు, వాటి యొక్క స్వరూపములు ఎలా ఉన్నాయో చెబుతాడు. ఈ జాతులన్నీ ఎలా, ఈ మానవులు ఇంతమంది ఎలా ఉద్భవించినారు, ఈ సృష్టి ఎలా జరిగినది, ఈ రాళ్లు, ఈ చెట్లు, ఈ ప్రకృతి, ఈ ఆకాశము, ఈ పృథివీ, ఈ నీరు, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి. చాలా ఆశ్చర్యకరంగా వాటి స్వరూపాలను అభివర్ణనం చేస్తాడు. కాబట్టి వంశః మన్వంతరాణి చ. మన్వంతరములు, ఈ మనువులు మన్వంతరములు ఎలా ఉన్నాయో వీటి స్వరూపాలు చెబుతాడు. మామూలుగా నేను ఎప్పుడూ చెబుతున్న వివరాలే, ఎప్పుడు తెలిసినా మళ్లీ తెలుసుకోవలసిన వివరాలు ఇవన్నీ కూడా. 4 యుగాలున్నాయి. కలియుగం ఉన్నది. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క పొడవు. కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన అని సంకల్పం చెబుతాం. ఏంటి దీనికి అర్థం? మనం ఎక్కడున్నామో మన అడ్రస్ చెబుతున్నాం భగవంతుడికి. అంటే ఆయనకు తెలియదా? తెలుసు, కానీ మనకు తెలియటం కోసం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ రహస్యాలంతే. ఉదయాన్నే పాపం 6 గంటలు ఏమిటి 3 గంటలకే 2:30కే లేపుతారు వెంకటేశ్వర స్వామిని. ఆయన పాపం నిలబడి ఎప్పుడు లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు మహాత్ముడు. అయినా ఆయనకి నిద్రా సమయం ఇవ్వరు భక్తులు, ఎప్పుడూ తాకిడి. అందువల్ల 3 గంటలకు 2:30కే లేపుతారు. భాస్వానుదేతి వికటాని సరోరుహాని, అన్ని అబద్ధాలండి.
భాస్వానుదేతి సూర్యుడు ఉదయిస్తున్నాడు, వికటాని సరోరుహాని పద్మాలన్నీ వికసిస్తున్నాయి, స్వామి నువ్వు మేలుకో. ఆయనకు నిద్రే లేదు పాపం, నిద్రపోయటమే లేదు, ఆయన్ని మళ్ళీ మేలుకో అంటున్నాం. ఏమిటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి సుప్రభాతం రాశాను నేను. ఆ స్వామి నన్ను అలా అనుగ్రహించాడు, ఆ అవకాశాన్ని ప్రసాదించి. రోజు దేవాలయంలో చెబుతున్నది ఆ వ్రాసినటువంటి సుప్రభాతము. స్వామికి దివ్యానుగ్రహం, ఎంత ప్రేమ నా మీద, ఎంత అనుగ్రహం, ఎంత కటాక్షం. ఆ సుప్రభాతం రాస్తున్నప్పుడు ఒకసారి సందేహం వచ్చింది, అయినా నిద్రే లేని స్వామిని నిద్ర మేలుకొమ్మని మేలుకొలుపులు పాడుతున్నామే, సుప్రభాతాలు అవే కదా, ఎలా ఇది అనిపించింది. అందుకని నిదురపోని పోని నీ వచ్చట, మేలుకొలుపులు పాడు నేనిచ్చట. ఆయన అక్కడున్నాడు అంత ఎత్తున, ఆయనకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు. స్వప్నము సుషుప్తి జీవధర్మము, మాయావృతము కాబట్టి ఆయనకు మాయా అతీతుడు కాబట్టి స్వప్నము లేదు, సుషుప్తి లేదు, నిత్య జాగ్రత్త స్వరూపి భగవానుడు. నిదురపోని పోని నీవక్కడ, మేలుకొల్పులు పాడు మేమిక్కడ. నిదురపోని పోని నీవచ్చట, మేలుకొల్పులు పాడు మేమిచ్చట. నవ్వుకో నా తండ్రి నా వెర్రికి, నవ్వుకో నా తండ్రి నా వెర్రికి, తీరని పాటి మా ముచ్చట. మన ముచ్చటే అన్నమాట, మనకు వేడుక కాబట్టి మనం ఎవరైనా లేరా నాయన అని అమ్మ లేపితే తప్ప లేవము, తొందరగా పడుకోరా అని ఏదో అమ్మ అది ఇది అంటే తప్ప పడుకోము. కాబట్టి ఇటు మనకు శయన గీతాలు ఉత్థాన గీతాలు మనకు అలవాటు కాబట్టి మన అలవాటుని స్వామి మీద కూడా రుద్దుతాము. ఇది జీవధర్మం. అందువల్ల కాబట్టి ఏమిటంటే పురాణములలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ, ఈ మన్వంతరములు కలియుగము 4,32,000 సంవత్సరాల విస్తీర్ణము. దీనికన్నా ముందటిది ద్వాపర యుగము. ఆ ద్వాపర యుగము కలియుగానికి 2 ఇంతలు పెద్దది, అంటే 8,64,000 సంవత్సరాలు దాని యొక్క విస్తీర్ణము ఆయామము. దానికన్నా ముందటిది త్రేతాయుగము, శ్రీరామచంద్రుల వారు జన్మించిన యుగము. త్రేతాయుగము కలియుగానికి 3 రెట్లు పెద్దది, అంటే 12,96,000 సంవత్సరాలు. దానికన్నా ముందటిది కృతయుగము, దాన్ని సత్యయుగము అని కూడా అన్నారు. సత్యహరిశ్చంద్రాదులు పుట్టినటువంటి యుగము. ఆ యుగము కలియుగానికి 4 రెట్లు పెద్దది, 17,28,000 సంవత్సరాలు దాదాపుగా. ఈ 4 కృత త్రేత ద్వాపర కలి 4 యుగాలను కలిపితే దాన్ని ఒక మహాయుగం అన్నారు. ఇలాంటి మహాయుగాలు 71 ఒక చక్రము తిరిగితే మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి అన్నాడు. ఇవి దివ్య యుగము, 4 కలిపితే ఒక మహాయుగము. ఈ 4 కలిపిన మహాయుగాలు 71 తిరిగితే ఒక మన్వంతరం అన్నారు. అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుందన్నాడు. ఇంకో 14 అయితే ఒక రాత్రి అవుతుందన్నారు. ఇప్పుడు పగటి వేళలో ఉన్నాం మనం. ఇలాంటి మన్వంతరాలు 14 ఉన్నాయి. ఈ 14 మన్వంతరాలలో ఇప్పుడు 6 గడిచి 7వది అయిన వైవస్వత మన్వంతరే, వైవస్వతుడు అనేటువంటి వివస్వాన్ అంటే సూర్యుడు, శ్రాద్ధదేవుడు వివస్వాన్, వివస్వత సుత వైవస్వత అన్నాడు. శ్రాద్ధదేవుడైనటువంటి యమస్వరూపము, ఆ శ్రాద్ధదేవుడైనటువంటి వైవస్వత మనువు యొక్క కాలములో ఇప్పుడు మనం ఉన్నాం. ఇంత అఖండమైన గణిత శాస్త్రము, భారతీయ సంస్కృతి చాలా అనంతమైనది. ఎప్పుడు వేదాలకు పెద్ద పెద్ద పాశ్చాత్య పండితులందరూ కూడా వాళ్ళ లెక్కల ప్రకారము క్రీస్తు పూర్వము అని 8,000, 9,000 సంవత్సరాలు దాదాపుగా, కొందరు 3,000 అన్నారు, 5,000 అన్నారు, 8,000 అన్నారు. ఇక చీకటి కొట్టు, అది ఏమీ అందదు, ఆధారమే లేదు ఆకాశము. ఇలా అయితే సముద్రము లోతు తెలియదు, ఎత్తు తెలియదు. అందువల్ల ఏదో ఒక లెక్క ఎక్కడో చోట ఆగాలి కాబట్టి వాళ్ళు క్రీస్తు పూర్వం ఇది అన్నారు. కానీ అపౌరుషేయములు వేదములు అన్నారు మన వాళ్ళు. ఏ పురుష నిర్మితము కాదు అన్నారంటే స్త్రీలు రాశారని కూడా కాదు. పురుషుడు అంటే మానవుడు, ఎవరో ఒక వ్యక్తి అని అర్థము, వ్యక్తి మాత్ర అర్థము అక్కడ. కాబట్టి ఏ వ్యక్తి చేత రాయబడలేదన్నారు. మరి ఎలాగయ్యా, ఎవరు రాయకపోతే ఎలా వచ్చాయని? యస్య నిశ్వసితం వేదాః, ఆ విరాట్ పురుషుని యొక్క నిశ్వసితములు వేదములు అన్నారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదస్వరూపములు అన్నారు.
ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదములు అన్నాడు. ఈ అనంతమైనటువంటి ప్రకృతిలో శబ్దము నిత్యముగా ఉన్నది అన్నాడు. ఈ ప్రపంచం యొక్క సృష్టి ఏమిటి అంటే మొట్టమొదట ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ అని క్రమం చెప్పారు మన వాళ్ళు. మొట్టమొదట ఏం పుట్టిందయ్యా ఈ ప్రపంచంలో అంటే ఏమీ లేకపోవడం పుట్టిందన్నాడు. అంత మేధావి భారతీయుడు. ఏదో ఒకటి చెప్పలేదు తొందరపడి. ఏం పుట్టిందంటే చెట్టు పుట్టింది, పండు పుట్టిందని చెప్పలేదు. అనాలోచితముగా ఏమీ లేకపోవడమే పుట్టిందన్నాడు. ఎంత మేధావియో ఆలోచించండి మన పూర్వుడు. ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశమే మొదటి సృష్టి అన్నాడు. ఆకాశము యొక్క లక్షణం శబ్దము, వాయువు యొక్క లక్షణం స్పర్శ, రూప రస గంధ శబ్ద స్పర్శలు ఉన్నాయి, 5 గుణములు. భూమి యొక్క లక్షణము తత్ర గంధవతి పృథివీ అన్నాడు తర్కశాస్త్రములో. భూమికి గంధము లక్షణం అన్నాడు. భూమికి గంధము లక్షణము మొట్టమొదటి స్థూలమైన మహాభూతము భూమి. ఈ భూమి కన్నా సూక్ష్మమైనది జనకము, దీనిని కన్నది ఏమిటి అంటే జలం అన్నాడు. జలమును కన్నది, జలము కన్నా సూక్ష్మతరమైనటువంటి రూపము ఏమిటి అంటే అగ్ని అన్నాడు. అగ్ని కన్నా సూక్ష్మతరమైనటువంటి రూపము జనకము వాయువు అన్నాడు. వాయువు కన్నా సూక్ష్మతరము, సర్వభూతముల కన్నా అత్యంత సూక్ష్మతమము ఏమిటంటే మహాభూతము ఆకాశం అన్నాడు. అది ముందు పుట్టిందన్నాడు. ఆకాశం యొక్క లక్షణం శబ్దం అన్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. శబ్దానికి ఆధారమేది, నిశ్శబ్దానికి ద్వారమేది. శబ్దానికి ఆధారమేది, నిశ్శబ్దానికి ద్వారమేది. బ్రహ్మాండ భాండాల గోళాలు పులికలై తెలుగుటకు అవకాశమేది. బ్రహ్మాండ భాండాల గోళాలు పులికలై తెలుగుటకు అవకాశమేది. ఆనందరసరత్నవేది, ఆనందరసరత్నవేది. ఆకాశమే సృష్టికాది, ఆకాశం ఆకాశం ఆకాశం. ఉచ్ఛ్వాసము ఉచ్ఛ్వాసమై ఉరలి ఉరలి, నిశ్వాసమై పొరలి పొరలి. ఉచ్ఛ్వాసమై ఉరలి ఉరలి, ఉచ్ఛ్వాసమై ఉరలి ఉరలి. నిశ్వాసమై పొరలి పొరలి. తాకిడికి తెలిసేది, అలికిడికి అలిసేది, ప్రణవనాదములోన ప్రాణమై నిలిచేది. ప్రణవనాదములోన ప్రాణమై నిలిచేది. జీవులకు ప్రాణులకు ప్రాణమగు వాయు, ప్రాణులకు ప్రాణమగు వాయు. జీవుడా జీవుడాది నీకు ఆయువు, వాయువు వాయువు వాయోరగ్ని. జఠరాగ్నియై చలగి చలగి, ప్రళయాగ్నియై కలగి కలగి. జఠరాగ్నియై చలగి చలగి, ప్రళయాగ్నియై కలగి కలగి. తాపరూపము దాల్చి దేహమున తలదాల్చి, తాపరూపము దాల్చి దేహమున తలదాల్చి. గుప్పు గుప్పను మెరగు నిప్పుకలు విదలించి, వైశ్వానర జ్యోతి సాగే, విశ్వాన చైతన్యమూగే. ఇలా ఒక్కొక్క మహాభూతము
ఈ భూతముల యొక్క సృష్టి, వీటి యొక్క అంతరార్థము, ఈ పాంచభౌతికమైనదే మొత్తము ప్రపంచమంతా కూడా. ఇందులో శరీరమైనా, ఏ ప్రాణి అయినా, ఏ శరీరమైనా, దేని స్వరూపమైనా ఇంతకు భిన్నమైనది కాదు. అందుకని మన ప్రాచీన దేవతలందరూ కూడా అగ్ని, సూర్యుడు, ఆకాశము, భూమి, నీరు, వీళ్లే మన దేవతలు. ఎందుకు వీళ్లే మన దేవతలు అంటే ఏ ప్రత్యక్ష దైవతములు అన్నారు. అందుకని భారతీయ సంస్కృతి సర్వ ప్రపంచానికి జ్ఞానభిక్షను పెట్టినటువంటిది. ఇవి దేవతలు కావు అనడానికి ఎవరికీ సాహసము లేదు. వీటిని మినహాయించి ఏ ప్రాణికి బ్రహ్మన్నాడు. ఈ భగవత్తత్వాన్ని మనము కృష్ణుడు దైవము, రాముడు దైవము అని ఎలా అనుకున్నామయ్యా? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చామంటే, ఈ మహాభూతములకు ఏ సౌందర్య, ఐశ్వర్య, గాంభీర్య, దయాది మహాగుణములు ఉన్నాయో అలాంటి గుణములు నిత్య స్వరూపములుగా ఉన్నటువంటి మహనీయులను దైవతములుగా మనం భావిస్తూ ఉన్నాం. ఒక రాముడు, ఒక కృష్ణుడు ఉన్నారంటే మనకు కూడా దయ కలుగుతుంది. మనము కూడా సామాన్యులమేమి కాదు, మనకు కూడా అప్పుడప్పుడు దయ కలుగుతుంది. అది ఎలాగ పట్టలేనంత దయ వచ్చేస్తుంది. మనం కూడా మహాదాతలమే. ఎవరైనా ఒకరు మనం వెళుతూ ఉన్నప్పుడు అయ్యా అని చేయిదాచి అడిగితే ఏదో వెతికి 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 ఒక ₹1 వేస్తాం. ఇంకొకటి అడిగాడు అనుకుందాం, ఎలాగో వెతికి 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 ఒక పావలా వేస్తాం. అప్పుడే 25% పడిపోయింది. పావలా వేస్తాం. మళ్ళీ ఎవరైనా అడిగారనుకోండి, ఓ పనికిరాని 10 పైసలు చెల్లనిదో ఎప్పటి నుంచో మన పరుసులో అది ఊరికి అటు ఇటు అడ్డం ఇలా మనం ఇస్తామనుకోండి. ఎక్కడికని ఇస్తామండి అంటే ఏమో మొత్తం ప్రపంచాన్నంతా మనమే ఉద్ధరిస్తున్నట్లు, మహాదాతలం అయిపోయినట్లు. ఆ నిమిషంలో అసలు మనకు ఏమో అయిపోతాం మనం. ఇంత దాతృత్వం ఎలాగబ్బా మనం భరించేది అని. కానీ భగవద్ లక్షణము ఇది, జీవ లక్షణం. భగవంతుడు ఏమిటంటే నిత్య దయా, సౌందర్య, గాంభీర్య, ఐశ్వర్య, ఇది సదాతనములట ఆయనలో. ఆయనకి ఎప్పుడు ఎంతమంది అడిగినా ఎప్పుడు మనం అడగటమే కదా చేసే పని. ఎప్పుడూ అడుగుతూ ఉంటాం మనం ఏమైనా చూడండి, మీకు అదృష్టవంతులు మీరందరూ కూడా ఒక్కొక్కసారి అనుకుంటాను నేను. అయితే పరమార్థానంద గారు ఇక్కడ సంస్కృతం నేర్పిస్తున్నారు మీ అందరికీ. మరి అప్పుడప్పుడు అదృష్టాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఏమిటంటే కొన్ని అర్థాలు తెలియకపోతే అదృష్టం, పుణ్యాత్ములు మీరు. సకృత్సేవయా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అయ్యా నేను మాత్రం సంవత్సరానికి ఒకసారి నమస్కారం పెడతాను, కానీ రోజు నమస్కారం పెడితే ఎంత ఫలమో అంత ఫలం ఇమ్మని అడుగుతున్నాము. సకృత్ సేవయా, ఎంత ఆశ మానవుడికి. సకృత్ సేవయా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ. నిత్యము నిన్నే ధ్యానిస్తూ, నీ చుట్టే తిరుగుతూ, నీ గాథలే పాడుతూ, నీ కథలే వింటూ ఉంటే ఎంత పుణ్యమిస్తావో అంత పుణ్యము నేను సకృత్ సేవ చేస్తే నువ్వు ఈ తండ్రి అని అడుగుతున్నాం. ఆ మానవుడు పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః. పుణ్యము వలన ఏ ప్రయోజనం వస్తుందో అది కావాలి మనకు. ఆ పుణ్యం చెయ్యడం అనేది అది మన వల్ల కాదు, వద్దు, అది నాకు అక్కరలేదు. నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పాపము చేస్తాము కానీ దాని ఫలం మాత్రం వద్దు, నువ్వే పెట్టుకో. పుణ్యము చేయము కానీ ఆ ఫలం మాత్రం మాకు ఇస్తూ ఉండు. ఇది జీవధర్మం. అయినా మహానుభావుడు కాదన్నాడా? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని అన్నాడు. జ్ఞాని అయిన వాడిని చివరి పంక్తిలో కూర్చోబెట్టాడు. ఎక్కడున్నా మనవాడే పర్వాలేదు అని. వడ్డించేవాడు మనవాడైతే కడపంతి అయినా పర్వాలేదు అంటుంటారు, అలాగన్నమాట. కాబట్టి ఆ అర్థ దుఃఖితుడు ఎవడో ముందు వాడిని ముందు కూర్చోబెట్టాడు. జిజ్ఞాసు తెలుసుకోవాలి అనుకునేవాడికి 2వ వరుస ఇచ్చాడు. అర్థార్థి నాకు ప్రమోషన్ ఇస్తే నీకు తలనీలాలు ఇస్తాను, నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తానని సరిగ్గా బేరం ఆడతాడు. అందులో ఏమీ తేడా ఉండదు. వాడు కూడా మహానుభావుడే, మహాభక్తుడే అన్నాడు. ఆయన పాపం ఎవరినీ కాదనుకోలేదు. జ్ఞాని చ భరత ఋషభ, 4వ వాడు జ్ఞాని. అందుకని అందరినీ కూడా సమదృష్టి చేత నిరంతరము అలా చూసేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఈ భగవంతుని యొక్క గ్రంథోష్టాదశ సహస్ర శ్రీమద్ భాగవతాభిధ గాయత్రీ మంత్ర నిర్ణయ అన్నాడు. గాయత్రీ మంత్రార్థం యొక్క మంత్రం యొక్క స్వరూపమే భాగవతం అన్నాడు. 24 అక్షరాలతో ఏ మహాగాయత్రీ మంత్రము, గాయత్రి గాయంతం త్రాయతే ఇది గాయత్రి, ఎవరైతే దాన్ని ఉపాసిస్తాడో, పాడుతాడో, ఆరాధిస్తాడో అటువంటి వాడిని రక్షించేది గాయత్రి అన్నాడు. ఆ గాయత్రి కాలస్వరూపము. గాయత్రి అంటే ఎవరు? భర్గోదేవత, మళ్ళీ సూర్యుడే అధిదైవతం. ఆ సూర్యుడే దైవతం. ఆయన్ని ప్రాతఃసంధ్యలో బ్రాహ్మీ అన్నాడు, మధ్యాహ్నం రౌద్రి అన్నాడు, సాయంకాలము సావిత్రి అన్నాడు, వైష్ణవి సరస్వతి అన్నాడు. ఈ అన్ని స్వరూపాలుగా గాయత్రీ మంత్రం అంటే కాలస్వరూపమే. ఆ కాలమే భగవత్ స్వరూపమైనటువంటిదిగా మనం ఉపాసిస్తూ ఉన్నాం భారతీయులం. అటువంటి ఆ గాయత్రీ మంత్ర నిర్ణయ అన్నాడు. గాయత్రీ వ్యాఖ్యాప్రాయమైనటువంటి గాయత్రీ స్వరూపాన్ని 24 అక్షరాల మహాగాయత్రీ మంత్రాన్ని వాల్మీకి మహర్షి
24 అక్షరాలకు ప్రతీకగా తపస్వాధ్యాయ నిరతం అని మొదలై 24,000 శ్లోకాలతో ఏ రామాయణం అభివర్ణింపబడినదో, లోకానికి అనుగ్రహింపబడినదో అటువంటి గాయత్రిని మళ్లీ మనకు పునశ్చరణ చేయిస్తూ ఉన్నాడు భాగవత స్వరూపంగా. అటువంటిది ఈ భాగవతము ఇవాళ మనము సప్తాహం వింటున్నాం. శయానాః పరిశృణ్వంతో భవంత్యజగరాననాః. మనము ఎలా చేసినా భాగవతంలో ముందు మనకు ఘట్టాల్లో చెప్పబోతాడు. పానీయంబులు త్రాగుతున్, కొడుచుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదుల సేయుతున్ అన్నాడు. మనకు అదృష్టం ఆంధ్రదేశంలో పోతన వంటి మహానుభావుడు పుట్టటం. అందుకనే ఆయన చెప్పాడు కూడా, వనరం నన్నయ తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావళి తెనుగుంసేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుతా నెట్టిదో తెనుగుంసేయరుమున్ను భాగవతమున్ దీనిం తెనింగించిన జననంబున్ సఫలంబు చేసత పునర్జన్మంబు లేకుండగన్. ఎంత అదృష్టవంతున్నో నేను! ఏ నన్నయో తిక్కనో ఈ భాగవతాన్ని ముట్టుకుని ఉంటే నేనేం చేయగలిగేవాడిని? ఆ మహాత్ములు దీన్ని ముట్టుకోలేదు, స్పృశించలేదు. ఈ భాగవతం నా కోసమే అన్నట్లుగా పుణ్యరాశిని వదిలేశారు ఆ మహాత్ములు. అందుకు నేను కృతజ్ఞుణ్ణి అన్నాడు పోతన. ఎంత మహానుభావుడంటే నిజానికి నన్నయ్య తిక్కన మహాత్ములే, కానీ పోతన పుణ్య విశేషము గొప్పది. ఇంత మధురమైనటువంటి భాగవతము తెలుగులో ఎవరు రాయగలిగి ఉండేవారు ఆ మహాత్ముడు పుట్టకపోతే తెలుగులో? అని పరమేశ్వరుడు కొన్నింటి కోసము ఆయన సంకల్పముతో ఆ పనులు చేయిస్తాడన్నమాట. అందుకని ఆ పోతన ఎంత రసరమ్యమో, ముట్టుకుంటే రసఖండము. చెరకు గడని ఎక్కడ ముట్టుకున్నా తీపిదనమే, మాధుర్యమే ఉండేటట్లుగా భాగవతములో ఏ పద్యము ముట్టుకున్నా వ్యాసుల వారి హృదయము చాలా గహనము, ఒక పట్టాన అర్థము కాదు. వ్యాసుల వారు అర్థము కావటం చాలా కష్టం. అయితే మహామహా విషయాలు చెబుతాడు. అంత గభీరమైనటువంటి అంశాలను లలితముగా మనకు కండచక్కెర అందించినట్లుగా, అది కూడా పలుకు కాకుండా బాగా మెత్తగా నూరి మనకు అందించాడు. అది ఒక రసప్రవాహము. మూలములో ఆయన ఆ మాటే అన్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. చాలా గొప్ప మాట అన్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం, వేదము అనే కల్పవృక్షము నుండి జారి పడినదట ఈ పండు. నిగమకల్ప తరువు నుంచి గళితం ఫలం, జారి పడినటువంటి ఫలం అన్నాడు. శుకముఖాత్ అమృతద్రవ సంయుతం, శుకముఖము చేత ఇది అమృతద్రవ సంయుతము. అసలే అది వేదకల్ప తరువు నుంచి జారి పడినది. పైగా చిలుక కొట్టిన పండు. చిలుక చాలా తీయగున్న పళ్ళను మాత్రమే చిలుక కొడుతుంది. చిలుక కొట్టిందంటే చాలా రుచి అయిన పండు అని అర్థము. అలా చిలుక కొట్టిందని సామాన్యార్థము. కానీ ఇక్కడ శుకుడు భాగవతోత్తముడైనటువంటి మహాపౌరాణికుడైనటువంటి వ్యాససుతుడైనటువంటి శుకుడు. శుకముఖాత్, ఆయన ముఖ స్పర్శ చేత ఇది అమృతమైపోయిందట. అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. ఓ భావుకాగ్రేసరులారా, ఓ భావుక చక్రవర్తులారా, మీరందరూ ఈ భాగవతాన్ని త్రాగండి. పిబత అన్నాడు, ఆస్వాదించండి అన్నాడు. తినండి అనలేదు. పండు అంటే రసాలయం. అది పిబత భాగవతం రసమాలయం, అది రసాలయము భాగవతం. ఎక్కడ ముట్టుకున్నా అమృతద్రవం అందులో. అటువంటి రసాలయాన్ని మీరందరూ గ్రోలండి, త్రాగండి, ఆస్వాదించండి అన్నాడు. అటువంటి ఆ స్వరూపాన్ని మరి ఆంధ్ర భాషలో మనకు అందించటం అన్నది ఎంత గహనమైన విషయాలు చెబుతాడంటే భాగవతంలో మనకు ఒక పట్టాన కొన్ని మనం సమన్వయం చేసుకోవడం కూడా సాధ్యము కాదు. నాకు భాగవతం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది కార్తీక మాసము. నిజానికి శివుణ్ణి గురించి చెప్పాలి. కార్తీకము శివస్వరూపము, మార్గశిరము విష్ణు స్వరూపము. అయితే శివకేశవులకు భేదమే ఉన్నది. పరాత్పరుడే ఒక్కడు. మన మతి భేదము తప్ప ఇంకొక భేదమేమీ లేదక్కడ. సర్వస్వరూపాలు ఒక్కటే. యత్పదమామనంతి, ఏ పాదాన్ని సర్వవాంగ్మయములు ఉద్ఘోషిస్తూ ఉన్నాయో, తారానాయక శేఖరాయ జగదాధారాయ ధారాధర ఛాయాధారక కంధరాయ గిరిజాసంగైక శృంగారిణి నద్యాశేఖరిణి దృశాతిలకిని నారాయణే నాస్త్రిణి నాగైః కంకణినే నగేన గృహిణే నాథాయ నిత్యం నమః.
మహానుభావుడన్నాడు, పరమేశ్వరుణ్ణి స్మరించాడు. తారానాయక శేఖరాయ, తారానాయకుడు శిఖరం అలా అలంకారంగా ఉన్నాడట. జగదాధారాయ ధారాధరఛాయాధారక కంధరాయ, గొంతు నల్లగా అయిపోయింది ఆయనకు. గిరిజాసంగైక శృంగారిణి, గిరిజాసంగ శృంగారము కలిగినటువంటి మహానుభావుడు. నద్యాశేఖరిణి, నది చేత శిఖరము కలిగినటువంటి వాడు, శిఖలు కలిగిన వాడు. దృశా తిలకిని నారాయణేన అస్త్రిణి, సాక్షాత్తు నారాయణమూర్తి ఆయనకు అస్త్రమయ్యాడు త్రిపురాసుర సంహార సమయంలో. చాలా అద్భుతం, వింటే శరీరం గగురుపడుస్తుంది, మనస్సు పులకిస్తుంది. త్రిపురాసుర సంహార సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి బాణమయ్యాడట. శ్రీనాథుడు అభివర్ణిస్తాడు. జలరాశి మేఖలా వలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. జలరాశి మేఖల, ఈ భూమి సముద్ర మేఖల అట. సముద్రము వడ్డాణముగా కలిగినది ఈ భూమి. జలరాశి మేఖలా వలయంబు, భూవలయమంతా కూడా రథమైనదట. ఆయన త్రిపురాసుర సంహారానికి బయలుదేరుతూ ఉంటే ఒక్కొక్క పదార్థము ఏ విధంగా అమరిందో చెబుతాడు. జలరాశి మేఖలా వలయంబు రథమయ్యే, మరి భూమి అంతా రథమైతే రవియు చంద్రుడు చక్రంబులైరి, రవి సూర్య చంద్రులిద్దరూ చక్రములుగా మారిపోయారట. రవియు చంద్రుడు చక్రంబులైరి, శారదా జీవితేశ్వరుడు సారథి అయ్యే. ఇంత రథాన్ని నడపగలవాడెవడయ్యా అంటే శారదా జీవితేశ్వరుడు అన్నాడు. బ్రహ్మదేవుడు సాక్షాత్తు మొగల మీద కూర్చున్నాడట రథాన్ని నడపడానికి. శారదా జీవితేశ్వరుడు సారథి అయ్యే, అంతటి వాడు సారథి అయితే, ఇంత భూమి రథమైతే, ఇంత సూర్యచంద్రులు చక్రములైతే గుర్రములేమి కావాలి? శృతులు 4 వారువములయ్యే, 4 వేదములు 4 గుర్రములుగా అమరాయట. బాగానే ఉన్నది. రత్నసానుధరాధరము ధనుర్లతయ్యే, ధనుస్సు ఏం కావాలి ఇంత మహానుభావుడికి? రత్నసానుధరాధరము, సాక్షాత్తు బంగారు కొండ మేరు పర్వతము అది ధనుస్సుగా మారినదట. మారితే దానికి అల్లెత్తరాడేమి కావాలి? రత్నసానుధరాధరము ధనుర్లతయ్యే, నాగప్రధానుండు నారి అయ్యే. సాక్షాత్తు వాసుకి దానికి అల్లెత్రాడుగా అయ్యాడట. నాగప్రధానుండు నారి అయ్యే. ఇంకా చూడండి, చరణాకోల కావాలి ఆయనకి, ఆ చలకాల కావాలి. ఏమి కావాలి? అది మహాత్ముల ఊహా గరిమ, ఆ సత్యాన్ని ఎలా సందర్శనం చేశారో చూడండి. ప్రణవమైన్ మంత్రైకాక్షరము ప్రతోదం వయ్యే, ఓంకారం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, అది చలకాలలాగా ఉందట. ప్రణవ మంత్రైకాక్షరము ప్రతోదం వయ్యే, తారకా వీధి పతాకయ్యే. మొత్తము నక్షత్ర సహితమైనటువంటి గగన మండలమంతా కూడా పతాకగా, ధ్వజపటముగా, జెండాగా ఉన్నదట. ప్రణవ మంత్రైకాక్షరము ప్రతోదం వయ్యే, తారకా వీధి పతాకయ్యే. గంధవాహంబులేడును కరులుగాగా, ఇంతవరకు ఇన్ని వర్ణనలు చేశాడు. కరులు అంటే బాణము ఇలా ముందు వేసినప్పుడు బాణానికి వెనకల కుచ్చు ఉంటుంది. ఆ గాలి వేగానికి ముందు వెళ్ళాలి, ఆ ఎయిర్ ఫోర్స్ కు బాణం ముందుకు వెళుతుంది. కాబట్టి గాలి ఇలా వస్తే బాణం ఇలా వెళితే ఆ గాలిని సమంగా నడిపేదానికి వెనకల కుచ్చు ఉంటుంది. అవి ఏమిటయ్యా అంటే గంధవాహంబులేడును, 7 గాలులు కూడా కరులుగాగా ఈ వెనకల ఉండేటువంటి కుచ్చు అయ్యాయట 7 గాలులు. విలయ కాలానల జ్వాల ములికిగాగా, ఆ పాయింట్ ముందు ఉన్నటువంటి కొస అది ఏమిటి అంటే విలయ కాలానల జ్వాల, ప్రళయకాల జ్వాల ఆ ముందు వచ్చి ములికిలాగా కూర్చున్నదట. విలయ కాలానల జ్వాల ములికిగాగా, లచ్చి కనుదోయి కుంకుమ పచ్చనయుగ పాలముంటి అల్లుండు బాణమయ్యే. అంత సంస్కృత సమాసాలతో త్రిపురాసుర సంహారములో సాక్షాత్తు నారాయణమూర్తి ఆయనకి శివునికి బాణమై కూర్చున్నాడు. ఇటువంటి విశేషాలు శివకేశవుల యొక్క అద్వైత స్వరూపాన్ని, అభేద స్వరూపాన్ని. కాబట్టి కాలము భగవంతుని స్వరూపం ఎప్పుడో, అందుకని కార్తీక మాసమైన విష్ణు ధ్యానము,
మార్గశిర మాసంలో శివధ్యానము చేస్తే చిన్న భేదము కూడా ఉండకుండా పరమేశ్వరుని యొక్క ఐక్య స్వరూపమే మనకు సాక్షాత్కరించుగాక. ఈ భాగవతము ఇంత రసామనాయంగా ఎవరు ముట్టుకున్నా కాదు, పోతన గారు ముట్టుకున్నారు తెలుగులో. ఈ భాగవతము జన్మించిన సందర్భమేమి, ఎలా పుట్టింది భాగవతం? ద్వైపాయనో విరహకాతర ఆజుహావ అన్నాడు. వ్యాసుల వారు చింతాక్రాంత హృదయంతో కూర్చున్నాడు ఆశ్రమంలో. నారదుల వారు వచ్చారు. చూడండి, వాల్మీకి కూడా నారదుడే ప్రేరకుడు. నారద అంటే ఎవరు? నారం జ్ఞానం దదాతి ఇది నారద అని. జ్ఞానమూర్తి నారదుడు. ఎవరికి ఎప్పుడు క్లేశము వచ్చినా జ్ఞానాన్ని ప్రసాదించి మార్గోపదేష్ట అయ్యేవాడు నారదుడు. అంతేగాని కలహాల మారి కాదు. మన ఇవాళ దృశ్యమాలికలో మనము టీవీలలో సినిమాలలో చూసే నారదుడు కాదు. నారదుడు అంటే ఆయన మహాజ్ఞానమూర్తి, బ్రహ్మమానస పుత్రుడు. ఆ నారదుని యొక్క స్వరూపమే వేరు. మీరు వింటారు భాగవతంలో. నారదుడు అంటే మీ మనస్సుల్లో ఒక దృశ్యం ఎలా ఏర్పడుతుందో ఈ 7 రోజులు అయ్యాక మీ మనస్సులకు తెలుస్తుంది నారదుడు ఎటువంటి వాడో. అటువంటి వాడు నారదుడు. ఆయన వచ్చాడు. ఏమిటయ్యా మహానుభావ? ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపు షట్క విజేతవు యోగినేతవు వినీతుడవు ఈవు చెలించి చెల్లరే కాతరు కైవడి వగవ కారణమేమి పరాశరాత్మజ. పరాశరుని యొక్క సుతుడవు నీవు అని సంబోధిస్తున్నాడు. పరాశరుడు ఎలాంటి వాడు? స్మృతిని రచించిన మహానుభావుడు. స్మృతి గ్రంథాన్ని కలవు పరాశరీ స్మృతి అన్నారు. అటువంటి పరాశరుడు. నేను అన్నాను ఒక చోట, పరావాక్కుని శరముగా గలిగి. ఎవరు పరాశరుడు అంటే పరావాక్కును శరముగా సంధించగలిగిన వాడు పరాశరుడు. అటువంటి పరాశరుడు తండ్రిగా కలిగిన వాడు వ్యాసుడు. ధాతవు సాక్షాత్తు బ్రహ్మవు నీవన్నాడు. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు కనపడటం లేదు గాని నీవు బ్రహ్మవు అన్నాడు. ద్విబాహు అపరో హరి, 4 భుజములు కనిపించటం లేదు గాని నీవు విష్ణువు అన్నాడు. అఫాలలోచన శంభు, 3వ కన్ను కనిపించటం లేదు గాని నీవు జ్ఞాననేత్రము కలిగినటువంటి శంభుడవు. భగవాన్ బాదరాయణ, ఆయన బదరీవనములో బదరికావనములో ఉన్నందువల్ల బాదరాయణ అనే పేరు వచ్చింది. ఆయనకి ద్వైపాయనుడు అనే పేరు. ద్వీపవాసవత్వాచ్చ ద్వైపాయన అన్నాడు. ద్వీపములో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వైపాయనుడు అయ్యాడన్నారు. ఆయన కృష్ణవర్ణవత్వాచ్చ ద్వీపవాసవత్వాచ్చ కృష్ణద్వైపాయన అన్నాడు. నల్లగా ఉండేవాడట వ్యాసుడు. నల్లగా ఉండడము చేత ద్వీపవాసము చెయ్యటము చేత ఆయన కృష్ణద్వైపాయనుడు అయ్యాడు అన్నారు. అటువంటి సాక్షాత్తు నారాయణమూర్తి, సాక్షాత్తు బ్రహ్మ, సాక్షాత్తు పరమేశ్వరుడు అనిపించుకున్నటువంటి వ్యాసుడు చింతాక్రాంతుడై కూర్చుంటే మరి నారదుడు అంటున్నాడు. అందుకనే ధాతవు, నీవు బ్రహ్మదేవుడవయ్యా. భారత శృతి విధాతవు, భారతామ్నాయమును రచించినటువంటి మహానుభావుడవు నీవు. వేద పదార్థ జాత విజ్ఞాతవు, గాసట బీసటగా ఒక రాశీభూతముగా ఉన్నాయి వేదాలన్నీ. ఆ రాశీభూతముగా ఉన్నటువంటి వేదములను ఇది రుక్కు, ఇది యజుస్సు, ఇది సామము, ఇది ఆథర్వము అని 4 విధాలుగా వింగడించినాడు, విభాగీకరించినాడు మహానుభావుడు. లోకానికి ఒక మార్గదర్శనం చేశాడు. మరి అటువంటి వాడివి నువ్వు. వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపు షట్క విజేతవు, కామాది షడ్వర్గములను జయించిన మహానుభావుడవు నీవు. యోగినేతవు, యోగులలో అగ్రగణ్యుడవు నీవు. వినీతుడవు, ఈవు చెరించి చెల్లరే కాతరు కైవడి వగవ కారణమేమి పరాశరాత్మజ. ఇంతటి నీవు చింతాక్రాంతుడవై కూర్చోవలసిన అవసరమేమి మహానుభావ? నీకేమి ఇంత దుఃఖము వచ్చినది? దుఃఖ కారణమేమి అని అడిగాడు. అడిగితే వ్యాసుల వారు కూడా మరి మానవాకృతిని ఎత్తాడు కాబట్టి జీవధర్మం ఏమిటంటే ఎవరినైనా బాగున్నావా అని అడిగితే నేను బాగున్నానండి అని ఎవరు చెప్పరు. జీవధర్మం ఏమిటంటే బాగున్నావా అంటే ఏం బాగులేండి గురువు గారు మొన్న ఏమైందంటే అంటాడు. అంటే ఈ మాటను ఆధారం చేసుకుని ఒక గాథ వినిపిస్తాడు. అంటే జీవుడు ఎప్పుడు దుఃఖాత్మకుడు. ఎవరిని పలకరించండి సుఖంగా, నేనైతే చాలా హాయిగలించిన, అందుకని జీవ స్వరూపమే దుఃఖం అన్నాడు. ఆయన కనపడడు కాబట్టి భగవంతుడు ఆయన నిత్యానందమయుడు అన్నారు. చూసారా, ఆయన కనపడడు, తెలియదు మనకు, అందుకని ఆయన ఆనంద స్వరూపం అన్నాడు. మనకు తెలిసేదంతా ఎప్పుడు ఏడుస్తున్నవాడే కనపడుతూ ఉంటాడు. ఎడవటం అంటే మరి కళ్ళనీళ్ళు గారితో టీవీల్లో లాగా కాదనుకోండి. మన టీవీల్లో ఎవరిని చూడండి అందరూ పరమ దుఃఖోద్విగ్నంగా కనపడతారు. నేను అనుకుంటాను, అయ్యో
సమాజంలో ఎవరు ఇంత ఏడుస్తూ కనపడరే, మన టీవీల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఏడుస్తుంటారు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది పాపం. నాకు ఒక మాట అయితే ఎప్పుడు మంచి ఆలోచన అనిపించింది. దానికి ఎపిసోడ్ అని ధారావాహిక అని నంబర్లు వేస్తుంటారు. 693, 774 అంటే ఎంత పని లేని వాళ్ళు దేశంలో ఎప్పుడు చూస్తుంటారు అనిపిస్తుంటుంది ఒకవైపు నాకు. అంటే ఇన్ని నంబర్లు ఎలా దాటిపోయాయి, ఇంత సంఖ్య ఎప్పుడు చూశారు, ఎలా చూశారు జనం, ఏమన్నా విశేషమా అంటే పరమ దుఃఖము. ఆ ఏడుస్తూ వెక్కి వెక్కి వీళ్ళు ఏడవటం, ఏం సాధించామో తెలియదు. అందుకని 674, 963 నంబర్లు వేస్తుంటారు. వేస్తుంటే దానికి ధారావాహిక అని పేరు పెట్టారు. అంటే ధారావాహిక, ఇలాగ ధారావాహిక సీరియల్ అని వేస్తుంటారు. ఇది చాలా మంచి పేరు పెట్టారు మహాత్ములు ఎవరో. ఎందుకంటే ఏ సీరియల్ ఏ సమయంలో చూసినా ధారావాహిక, ఒకటే దుఃఖమే, కళ్ళ నీళ్లు కారుతూ ప్రవాహాలైపోతుంటాయి. ఏమో వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పాత్ర ఏమైంది, ఈ పాత్ర మళ్లీ వారం ఆ పాత్ర పోయిందా ఉందా, ఇంకా ఇన్ని ఏళ్లు గడిచేటప్పటికి పాపం ఏ పాత్ర ఉందో ఏది పోయిందో తెలియదు. పూర్వకాలం అమ్మగారందరూ వంటలు చేస్తూ ఉండేటప్పుడు మామూలుగా విష్ణు సహస్రనామమో లలితా సహస్రనామమో ఏదైనా అనుకుంటూ ఒక పద్యమో శ్లోకమో అలా అంటూ గరిటలు తిప్పేవాళ్ళు. అంటే ఆ రుచి భగవన్నామం అంకితమైనటువంటి భగవన్నామాంకితమైనటువంటి రుచి అందులో ప్రవేశించేది. అసలే గ్యాస్ స్టవ్లు ఇప్పుడు, పైగా అమ్మగారు ఇప్పుడు ఏ పాత్ర అందులో ఆ పాత్ర ఉందా పోయిందా అనుకుంటూ అక్కడ పుండులేముల గురించి చర్చిస్తూ ఆ దుఃఖాన్ని తిప్పుతుండడం వల్ల ఆహారాలన్నీ దుఃఖమయాలైపోయాయి, అన్ని రుచులు తప్పిపోయాయి. వంకాయ బెండకాయ రుచి, బెండకాయ గోంగూర రుచి, ఇలాగ రుచులు మారిపోయి ఏ దానికి ఆ రుచి లేని స్థితులు వచ్చేసాయి. ఎందుకంటే మరి మన మనస్సులు సంస్కారాలు అలా అయిపోయాయి. ఎప్పుడు దుఃఖము, ఆలోచనలు దుఃఖంగా దాని మీద మనస్సున్నది. అందుకని టీవీలలో ఈ దుఃఖమయమైనటువంటి ఆలోచనలు బాగా కూర్చున్న కుటుంబం, హాయిగా ప్రశాంతంగా ఉన్న కుటుంబం చూస్తూ ఉంటే ఏమో చెల్లెలు అక్కకు విషం పెట్టడము, అక్క అత్తగారికి విషం పెట్టడము, అత్తగారు కొర క్రూరంగా చూడడము, కోడలని అందరూ వీళ్లే కనపడుతుంటారు టీవీలలో. నాకేమో మహాతల్లులు ఎవరూ అట్లా కనపడరు సమాజంలో, అక్కడ మాత్రమే అట్లుంటారు. అందుకని తల్లులారా అందరూ గమనించండి, మీరందరూ మహాత్ములు. మనం ఏ దిశగా వెళుతున్నామో, ఏమైనా జ్ఞానమా, సంస్కారమా, ఒక గొప్ప విషయమా, విశేషమా, విజ్ఞానమా, వినోదమా, ఏమీ లేదు, దుఃఖ సర్వస్వము. ప్రాసంగికంగా చెప్పానంటే మీరు మహాత్ములు, మీరందరూ అభిజ్ఞులు, బాగా ఎరుకగలవారు, మీకు నేను చెప్పవలసిన పని ఏమున్నది కానీ. అందువల్ల జీవుడు ఎప్పుడు దుఃఖాత్మకంగా ఉంటున్నాడు, ఎవరిని పలకరించినా దుఃఖమే. మరి వ్యాసుడంతటి వాడు కూడా మానవాకృతిని దాల్చాడు కాబట్టో ఏమో ఆయనకు కూడా దుఃఖం వచ్చింది. చెప్పాడప్పుడు, ఎందుకయ్యా నీవు దుఃఖిస్తున్నావు, ఏమిటంటే ఏం చెప్పమంటావయ్యా నా బాధ. దృష్ట్వానుయాంతమృషిమ ఆత్మజమప్యనగ్నం దేవ్యస్త్రియ దృష్ట్వా అనుయాంతమాత్మజమపి అనగ్నం. ఆయన ఒకసారి అరణ్యంలో వెళుతున్నాడట. శుకుడు ముందు వెళుతున్నాడు, వేదవ్యాసుడు వెనక వెళుతున్నాడు. శుక 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 అని పిలుస్తున్నాడు. సర్వభూతమయతం చేసి వృక్షములన్, ఆయన శుక శుక అని తండ్రి పిలుస్తూ ఉంటే సర్వభూతమయ స్వరూపుడు ఆ మహానుభావుడు, తత్వవేత్త, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం ఆయన. ఆ శుకుడు, ఆయనకు తండ్రి తాను కుమారుడు అనే భవబంధములేమీ లేవు, ఆయనకు లేవు. కాబట్టి తండ్రి పిలిచే పిలుపు ప్రతి చెట్టులో, పుట్టలో, ఆకులో, కొమ్మలో, కొలనులో ఆయనకు వినపడుతూ ఉన్నది. ఒకవైపు నుంచి శబ్దం రావటం లేదు. సర్వభూతమయతన్, సర్వభూతములయందు ఆ శబ్దము ప్రతిధ్వనిస్తూ ఉన్నది. అందువల్ల ఆయన వెనక్కి తిరిగి చూడటం లేదు. ఎందుకంటే ఒకవైపు వినపడితే కదా వెనక్కి తిరిగి చూస్తాడు. సర్వ ప్రకృతి యందు ప్రతిధ్వనిస్తూ ఉన్నది ఆ శుకధ్వని, వ్యాసుడు చేసిన శుకధ్వని. అందువల్ల ఆయన వెనక్కి తిరిగి చూడలేదు, చూడకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు. అక్కడ అప్సరోంగనలు స్నానం చేస్తున్నారు ఒక కొలనులో. 16 ఏళ్ల వాడు, పసిమి వయస్సు, నిగనిగలాడుతున్న శరీరము గలవాడు శుకుడు, దిగంబరుడు, దిక్కులే అంబరములుగా వస్త్రాలుగా ఉన్నవాడు వెళుతున్నాడు. ఆయన వెళుతుంటే ఒక పురుషుడు వెళ్ళినటువంటి ప్రజ్ఞ, ఆలోచన లేకుండా ఎప్పటిలాగానే స్నానం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీలు. ఎప్పుడైతే ఆయన్ని వెతుక్కుంటూ పిలుస్తూ అనుసరిస్తూ వ్యాసుడు వచ్చాడో, వ్యాసుణ్ణి చూడగానే అయ్యో పురుషుడు అని గబగబా వాళ్ళు పొదల చాటుకు వెళ్లి వస్త్రాలు చుట్టుకున్నారు స్త్రీలు. ఇంతకన్నా అవమానమేమి కావాలి నా జీవితంలో, వ్యాసుల వారు అంటున్నారు. ఇంతకన్నా దుఃఖహేతువేం కావాలి నాకు, ఇంకా వేరే అవసరం ఉన్నదా ఇంతకన్నా దుఃఖహేతువు నాకు? ఇంత జ్ఞానిని, వయోవృద్ధుడను, జ్ఞానవృద్ధుడను, తపస్విని, తాత్వికుడను, ఇన్ని గ్రంథములను రచించిన వాడను నేను, ఇంతకన్నా దుఃఖ కారణమేమి మహాత్మా అన్నాడు. అప్పుడు చెప్పాడు, అంచితమైన పుణ్యచయమంతయు, మహాత్మా నీవు సంపాదించవలసినటువంటి పుణ్యం ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నది.
ఇంచుకగాని ఈ అంకితమైనటువంటి పుణ్యచయము నీవా పరాత్పరుణ్ణి గురించి మనసారా నోరారా కీర్తించవలసినటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమైనది. అందువల్ల నీవు భగవంతుణ్ణి నోరారా కీర్తించవలసిన సన్నివేశం ఉన్నది. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుంగొందు. హరినామస్తుతి సేయు కావ్యము. భారతంలో మరి హరినామస్తుతి చేయలేదా? చేశాడు. వేదము హరినామస్తుతి కాదా? అవును. కానీ అదే పనిగా తదేక దృష్టితో చేసినది కావు. ధర్మాన్ని ప్రబోధిస్తూ ఎన్నో వేరే విషయాలు చెప్పవలసి వచ్చినది నీకక్కడ. హరినామస్తుతి సేయు కావ్యము. ఆ చేసేటువంటి కావ్యము ఎలాంటిది అంటే సువర్ణాంభోజ హంసావళీ సురుచిభ్రామణి ఉండదు అయోగ్య దుర్మలినవత్కాకోలగర్తాకృతి. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్ర అర్థాన్వితంబయు. అయ్యా ఈయన చాలా మహాకవి, గొప్ప కవి, ఒక పద్యం చెప్పాడంటే 1000 అర్థాలు వస్తాయండి అన్నాడట. 1000 అర్థాలలో భగవంతుడికి సంబంధించిన అర్థం ఏమన్నా ఒకటి ఉందా అండి అంటే అదొక్కటి లేదండి, తక్కినవన్నీ ఉన్నాయంటే తీసుకువెళ్లి గంగా ప్రవేశం చేయనాయన, ఇది పనికిరాదు అన్నాడు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్ర అర్థాన్వితంబయ్యు. ఓ భజన చెబితే చాలా గొప్ప గొప్ప అర్థాలు వస్తాయండి, ప్రపంచమంతా ఉన్నది ఇందులో అన్నాడు. ఏం లాభం లేదన్నాడు. శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్ కాకోల గర్తాకృతి. బురద పాములు, క్రిములు, కీటకములు సంచరించేటువంటి మురికి నీటి గుంట ఆ కావ్యము అన్నాడు. ఇది కావ్యమే కాదు, మానవ జీవితము కూడా. మహాధన సంపన్నుడై ఉండవచ్చును, భగవదర్థము ఆయన అర్థము అంటే ధనము, ఆ అర్థము వినియోగపడకపోతే అది వ్యర్థము. భగవత్పరము కావాలి, ఏ కొంచెమైనా కావాలి, కాకపోతే సర్వము వ్యర్థం అన్నాడు, నిరర్థకం అన్నాడు. లోకంలో ఒక ఆయన అన్నాడు, అందుకే ఏమిటయ్యా అంటే నిజంగా పిసినారే గొప్ప దాత అండి అన్నాడు. లోకంలో దాతలుంటారు కదా, దాత దాత అనాలి గాని అసలు లోభియే గొప్ప దాత అన్నాడు. ఇదేం చమత్కారం అయ్యా, లోభి ఎలా దాత అవుతాడు అంటే స్పృష్ట్వా దదతి దాత. దాత అనేవాడు తన చేత్తో ఇలా ముట్టుకుని ఇస్తాడట. 100 ఎంతో ఆయనకు తోచినంత 1000 1,00,000 ఎంతో ఎంతో చేత్తో ఇస్తాడు. కానీ ఈ లోభి ఉన్నాడే పాపం ముట్టుకొని కూడా ముట్టుకోడండి, ఆయన అలా పోతాడు, లోకానికి అందరికి ఇచ్చేసిపోతాడు అన్నాడు. అస్పృశం దదాతి, ముట్టుకొని కూడా ముట్టుకోడు, అందువల్ల ఆయనే గొప్ప దాత అన్నారు. అలాగా ఆ దాతృత్వ మహిమ. భగవదర్థము కాని అర్థము వ్యర్థమన్నాడు. ముందు ముందు చెబుతాడు. అంధేందూదయము మహాబధిర శంఖారావము మూక సద్గ్రంథాఖ్యాపనము నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు హరిభక్తి క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తౌ వ్యర్థ సంసారముల్. ఎంత తిట్టు తిట్టాడో చూడండి పోతన, ఎంత మృదువుగా తిట్టాడు. ఆ తిట్టేదేదో మరి గట్టిగా తిడితే మనిషి వినడు కదండి, దాన్ని కూడా మృదువుగా లలితంగా మర్యాదగా అందంగా అలంకారికంగా తిట్టాడు. అంధేందూదయము, గుడ్డివాడికి చంద్రోదయం అయినట్లు అన్నాడు. మహాబధిర శంఖారావములు, బాగా పుట్టు చెవుడు బ్రహ్మచెవుడు అంటారు దాన్ని, అలాంటి చెవుడు ఉన్నవాడికి ముందు వెళ్ళి శంఖం ఊదినట్టు అనమాట. గంట సేపు ఊదితే ఎందుకయ్యా ఊరికి అలా కొరుకుతావు అన్నాడట. గంట తర్వాత, ఎందుకంటే పాపం వీడికేం వినపట్టం లేదు. మహాబధిర శంఖారావములు మూక సద్గ్రంథాఖ్యాపనములు, మగవాడు గ్రంథాఖ్యాపనం చేసినట్లుంటుందన్నాడు. నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు, ఎంత చేసినా చేసినట్లుండదు. కృతఘ్నులకు వాళ్లతో బంధుత్వం కలిగి ఉన్నట్లుంటుంది, ఎంత చేసినా కూడా వాళ్లకు తృప్తి ఉండదు. లోకంలో కొందరు ఉంటారు, వాడికి ఏమి చెయ్యి తృప్తి ఉండదు. చాలా మందికి సమస్య, ఏమో గురువు గారు మేము ఎవరికి మంచి చేసినా అది నాకు చెడ్డ అయిపోతుంది, కలిసి రాదనేది వాళ్ళకే కాదు, ప్రపంచం యొక్క స్వరూపమే అది. ఎవడు మంచి చేసేవాడికైనా అవతలి వాడు కృతజ్ఞుడుగా ఉండడు, ఉండకపోవడమే జీవధర్మం, ఉంటే ఆశ్చర్యము. కాబట్టి కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు, హవిస్సు వేసేటప్పుడు యజ్ఞములో ఎప్పుడూ జ్వాల ఉండాలి, భస్మములో వేయరాదు. మరి బూడిదలో పోసినటువంటి హవిస్సు. భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు, బాగా లుబ్ధుడి దగ్గర
పిసినారి దగ్గర, లోభి దగ్గర డబ్బు ఉన్నట్టు అన్నాడు. అది ఏమీ ప్రయోజనము లేదు. మామూలుగా మన వాళ్ళు మొరటు సామెత చెప్తారన్నమాట, గడ్డిబామ దగ్గర కుక్క అంటారు. అది ఎవరిని తిననీయదు, తాను తినజాలదు. అలాగా అన్నమాట. గంధపు చెట్టు కింద ఉరగంబు పయోనిధి వాడవాగ్ని మాకంద ఫలంబు క్రిందనొక కందురు దుంప. గంధపు చెట్టు చాలా గొప్పది అనుకుంటే కిందనే పాము ఉంటుందట. మనం ఆ గంధాన్ని ఆగ్రహానికి దగ్గర ఒక పెద్ద లోభి ఉంటాడట పక్కన. ఇప్పుడు ఎందుకు సార్, తర్వాత చూద్దాం అని అంటుంటాడు. వీడు ఎప్పుడు పరసి మాట్లాడుతూ ఉంటాడు, ఏ పని చెయ్యనియాడు. పాపం ఈయనేమో దాటే ఇద్దామని ఇలా అంటాడు. ఇప్పుడు ఎందుకు సార్, మరి ఈ రోజు ఎందుకు, ఉండి మీరు రోజు చూద్దాంలేండి అంటే వీడు పాపం వీడిని దాటుకుని ఇచ్చేంత శక్తి ఉండదు. ఎందుకంటే ఆయన్ని ముంచెత్తగలిగినటువంటి శక్తి సంపన్నుడే అక్కడ ఉంటాడు పక్కనకి. సృష్టి యొక్క మర్మము ధర్మము అన్నాడు. ఇవన్నీ సృష్టికి సహజమయ్యా. మహాదాత దగ్గర లోభం ఉంటాడు, పక్కనే కాచుకుని ఉంటాడు అన్నాడు. అందుకని లుబ్ధ ద్రవ్యము క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవు వ్యర్థ సంసారము. హరిభక్తి వర్జితుల రిక్తవు వ్యర్థ సంసారములు ఈ విధంగా ఉంటాయి అని అంటున్నాడు. ఇవాళ ప్రథమ ప్రారంభ దివసము కాబట్టి భాగవత మహాత్మ్యము చెప్పుకోవడానికే ప్రాధాన్యం. అందువల్ల మీకు ఇవాళ భాగవత మహాత్మ్యాన్ని అనేక కోణములలో మీకు ఆవిష్కరిస్తున్నాను. రేపటి నుంచి అసలు కథాభాగం మొదలవుతుంది. మహాత్మ్యము చెప్పకుండా భాగవత కథ పూర్ణము కాదు కాబట్టి దాని యొక్క మహాత్మ్యం అసలు మనం ప్రవేశించే ముఖద్వారం, సింహద్వారం ఎంత గొప్పదో, ఈ భవనం ఎంత గొప్పదో, ఈ భవనము యొక్క రమణీయత ఎంతదో తెలుసుకోవాలి కదా ముందుగా. అందుకని ఆ సింహద్వారంలో ప్రవేశిస్తున్నాం మనం. వదేత్వాపి వ్యాసం విష్ణుస్వరూపిణం శయానాః పరిసంవంతో భవంతి అజగరాననాః. భాగవతం ఎలా వినాలో కొన్ని పద్ధతులు చెప్పాడు. ఎలా వినాలంటే పండుకుని కాళ్ళు ఇలా పెట్టుకుని ఇలా వినొచ్చు కదా అంటే తప్పేముంది. పానీయంబులు త్రాగుతుని కొడుకుతుని అన్నాడు కదా. మరి ఆయన పానీయములు నీళ్లు తాగుతున్నాడు, అన్నం తింటున్నాడు. అన్నం తింటూ హరయే నమః, కృష్ణాయ నమః, గోవిందాయ నమః అంటున్నాడు. పాలు తాగుతూ గోవిందాయ నమః అంటున్నాడు. అన్నం తింటూ నారాయణాయ నమః అంటున్నాడు. ముద్దకు మరి ప్రహ్లాదుడు మహానుభావుడు ప్రహ్లాద అన్నాడు. ప్రహ్లాదనం అంటే ఆనంద స్వరూపుడు. మనమందరం ప్రహ్లాదులమే, ఆయనే కాదు. ఎప్పుడు తత్చింతనము చేసినప్పుడు, తత్కీర్తనము చేసినప్పుడు, తత్కథనము ఆకర్ణించినప్పుడు అప్పుడు మనం ప్రహ్లాదులం. తక్కినప్పుడంతా దుఃఖ స్వరూపులం. ఆ ప్రహ్లాద స్వరూపం ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మాత్రమే వస్తుంది. తక్కినప్పుడంతా హిరణ్యకశిపుం అన్నాడు. హిరణ్యకశిపుడు ఎలాగయ్యా, మనమంతా హిరణ్యకశిపులమే. మీకు కూడా ఆశ్చర్యం, అదేంటి గురువు గారు ముందేమో ప్రహ్లాదులం మనం అన్నారు, మళ్ళీ హిరణ్యకశిపులం మనం అంటున్నాం అంటే దశాభేదాన్ని బట్టి. ఏమిటంటే బంగారు మీదే చూపు గలవాడట ఎప్పుడు వాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే ఎవరు? ఎప్పుడు డబ్బు మీద దృష్టి ఉండేవాడు అనమాట. మాట్లాడితే ఏమొస్తుంది, నాకేం వస్తుంది, ఏం లాభము ఈయనతో మాట్లాడితే, అయ్యో 5 నిమిషాలు వృధా అయిపోయాయి, మనకేం వస్తుంది అని ఎప్పుడు బంగారం మీద దృష్టి. బంగారం అంటే డబ్బు, బంగారు అంతా ఒకటే. వాటి మీద దృష్టి ఉండేవాడు హిరణ్యకశిపుడట. ఆ దృష్టి వీడినవాడు ప్రహ్లాదుడు. కాబట్టి వాడిని చీల్చి చెండాడాడు నరసింహస్వామి. ఆ స్వరూపాన్ని, ఆ హిరణ్యకశిపు లక్షణాన్ని పోగొట్టాడు. ప్రహ్లాదనము, ప్రహ్లాదనం అంటే హ్లాద అంటేనే సంతోషము, ఆనందం. ప్రహ్లాద ప్రకృష్టమైనటువంటి హ్లాదము గలవాడు అని అంటే అపరిమితమైనటువంటి ఆనందము, అవ్యయమైనటువంటి ఆనందము, అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందము, నిరంతర ధారాప్రవాహితమైనటువంటి ఆనందము. మామూలు మనకు లోకంలో ఉండే ఆనందాలు కాసేపు ఆనందం ఉంటుంది, మళ్ళీ దాంతో దుఃఖమే వస్తూ ఉంటుంది. కానీ ఈ ఆనందము పరమేశ్వరుడికి, భగవంతుడికి, కృష్ణుడికి, నారాయణమూర్తికి సంబంధించిన ఆనందం నిరంతరాయమైనది, అంతరము లేకుండా. జలే తైల బిందురివ అన్నాడు ఈ ఆనందాన్ని. నీటిలో నూనె చుక్కబడితే ఎలా అయితే నిరంతరముగా ఏమాత్రం అంతరము ఎక్కడా వ్యవధి లేకుండా వ్యాపిస్తుందో, తైల ధార ఎలా అయితే ఉంటుందో అవిచ్ఛిన్నముగా, అటువంటిది ఈ ఆనందం అన్నాడు. అయితే అలా వినొచ్చు కదా ఎలాగైనా భాగవతము అంటే, నీకు మరీ లేవలేని స్థితిలో ఉంటే పడుకొని విన్నాయన అన్నాడు. లేకపోతే ఏమవుతుందంటే శయానాః పరిశృణ్వంతో భవంతి అజగరాననాః. బాగా పడుకుని కాళ్ళు దాపుకొని కనుక భాగవతం ఉంటే వాడు అజగరాననుడై పుడతాడు అన్నాడు మళ్లీ జన్మలో. అజగరం అంటే పెద్ద పాము, అంతే కదండి. అజగర పడుకున్నాడంటే అర్థం అంటుంటాడు. ఆవలింపు అంటే నోరు పెద్దగా తెరుచుకోవటం. అందుకనే ఆవలింత గాని, నిశ్చీవనము, ఏదన్నా ఎంగిలి వేయటము గాని, తర్వాత దగ్గటము, తుమ్మటము, సభాభాష్యములు అన్నాడు. ఇవన్నీ అందులో భాగవతము. భాగవతం దగ్గర ఇవేమీ ఉండడానికి వీల్లేదని చెప్తాడు. ముఖ్యో గురుర్బోధయితా ధర్మాణం సర్వతో హ్యయం దుర్వాక్యం శాస్త్రవక్తరి ఛాయతే ఉత్థాతవ్యం పురస్థితైః
వక్తాసనం. ఇది దీనిలో సప్తాహం రాజసం ప్రోక్తం, ఈ అన్నింటిలో కూడా సప్తాహ శ్రవణము చాలా గొప్పది అన్నాడు. సప్తాహము భాగవతము సప్తాహము కావటం అన్నది చాలా గొప్పది అని చెబుతున్నాడు. ఈ సప్తాహ శ్రవణానికి చాలా మహాఫలం ఉన్నది. 7 రోజుల పాటు వినటంలో ఒక ఔచిత్యం ఉన్నది. ఏమిటంటే పరీక్షిత్తు ఆ పని చేశాడు. పరీక్షిత్ అంటే ఎవడయ్యా? పరితః ఈక్షతే ఇది పరీక్షిత్ అన్నాడు. మాతృగర్భములో ఉత్తరాగర్భములో ఉన్నప్పుడే ఎక్కడ భగవంతుడని భగవంతుడి కోసం వెతికాడట ఆయన. అందుకని ఆయన పరీక్షిత్తు. మనమందరం పరీక్షిత్తులమే, ఎక్కడో పరీక్షిత్తు లేడు. భగవత్ చింతనం అన్వేషణం ఎప్పుడైతే మానవుడికి మొదలవుతుందో వాడు పరీక్షిత్తు. పరితః ఈక్షతే, చుట్టూ కలయ చూస్తున్నాడట. మాతృగర్భములో నుంచే ఆయన భగవంతుడి కోసం వెతకటం అన్వేషణ ప్రారంభించిన మహానుభావుడట. కాబట్టి పరితః ఈక్షతే పరీక్షిత్ అన్నాడు. అటువంటి పరీక్షిత్తు శ్రోత అయ్యాడు. సప్తాహంబుల ముక్తి చెందెడు క్రియం సాధించి శోధింపరే బోధింపరే. యజ్ఞమా, యాగమా, దానమా, తపస్సా, బోధనమా, యాత్ర, తీర్థమా, స్వార్థమా, ఏమి చేస్తే ముక్తి వస్తుంది 7 రోజులలో? అటువంటి దాన్ని నాకు బోధించండి అని మహాత్ములందరినీ రావించి, పిలిపించి, ఆహ్వానించి, పూజించి, సత్కరించి నాకు మార్గాన్ని ఉపదేశించండి అన్నాడు. ఎందుకంటే శనీక సుతుడు శపించినాడు. పరీక్షిత్ కథ చాలా చిత్రమైనది. మహాభాగవత స్వరూపుడు, అంత గొప్ప భక్తుడు చరిత్రలో ఇంకొకడు లేడు. అటువంటి వాడు పరమ భాగవతోత్తముడు పరీక్షిత్తు. ఆయన వేటకి బయలుదేరాడు. రాజులకు మృగయ వేట అన్నది స్వభావము కాబట్టి ఆయన వేటాడడానికి వెళ్ళాడు. మామూలుగా వేటాడడానికి సర్వాభరణ భూషితుడై వెళుతూ ఉన్నాడు, కిరీటధారి అయి వెళుతున్నాడు, శస్త్రాస్త్రధారి అయి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా మార్గములో కలి కనిపించాడు, పాపస్వరూపము. ఆ ధేనువును, ధర్మధేనువును కాలితో కొడుతున్నాడు, కాళ్ళతో కొడుతున్నాడు. ఏమిరా నీ అహంకారము? నరనారాయణులు లేని కాలమని అనుకున్నావా? పాండవ వంశజుడైనటువంటి ఈ పరీక్షిత్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. నా పరిపాలనలో ఇంత అధర్మము జరగడానికి వీల్లేదు. ఎవడు నువ్వు? దుర్మతి నిన్ను శాసించదన్ అన్నాడు. నేను శిక్షిస్తాను, ఎవరు నువ్వు అని అన్నాడు. అంటే వాడు నమస్కారం పెట్టి, మహానుభావ, నేను కూడా నీ రాజ్యంలో వాడిని, నేను కూడా బతకాలి, నన్ను కూడా ఒక మూలకు ఉండని అన్నాడు. నిన్ను కొమ్ముల చిమ్మెనో కదిసెనో, ఈ ధేనువు ఏం చేసింది నీకు? నిన్ను కొమ్ములతో కుమ్మిందా, గిట్టలతో కొట్టిందా? ఏమైందని నువ్వు ఈ ధేనువుని ఇలా చేస్తున్నావు అన్నాడు. వచ్చినవాడు కలి, పాపస్వరూపము. ఎప్పుడైతే యస్మిన్ దినే దివం యాతి, ఏ దినమున అయితే భగవానుడు భాగవత పురుషుడు, లోకారాధ్యుడు, పరమ పావనమూర్తి శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా ఈ లోకములో తన అవతారాన్ని సాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడో, యస్మిన్ దినే దివం యాతి, ఆ క్షణములో ఆయన ఉన్నంత వరకు కలి ప్రవేశించడానికి సాహసం చెయ్యలేరు, ధైర్యం లేదు. ఆయన ఎప్పుడైతే వెడలిపోయాడో కలి ప్రవేశించాడు. అప్పుడు కలి ఈ లోకంలో అడుగుపెట్టాడు. కలి అంటే పాపము అని అర్థము, కలిహి అన్న మాటకు. కాబట్టి ఆయన ప్రవేశించాడు. ప్రవేశించి అడుగుతున్నాడు, అందువల్ల నేను ఏం చేసిందని ఇలా చేస్తున్నావు అన్నాడు. అంటే నేను కూడా మీ రాజ్యంలో ఉండాలి ఒక మూల నేను అన్నాడు. ఏం కావాలి నీకన్నాడు. సరే, జూదము, పానీయము, జూదము, మద్యము, ధనము, బంగారము, ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడ నీవు ఉండిపో అన్నాడు. అంటే ఇవి ఎక్కడున్నాయో అక్కడ పాపము ఉండే అవకాశం ఉన్నది. అవి అంతా పాపమని కాదు దాని అర్థం, పాపమనికి అవకాశం ఉన్నది. ఆయన అన్నాడు, కొంచెం ఇరుగ్గా ఉందండి, ఇంకేదన్నా కొంచెం ప్రదేశం ఇవ్వండి అన్నాడు. స్త్రీ, ఈ ప్రాంతములంతా కూడా నీవు సంచరించవచ్చు పో అన్నాడు. ఇంక నేను చాలండి, నమస్కారం, వెళ్ళొస్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ వేట నెపముతో మృగాలను తరుముకుంటూ పిపాస ఆయాసితుడై దప్పికగొని ఒక మునియాశ్రమానికి చేరాడు. ఆ మునియాశ్రమంలో ప్రవేశిస్తుండగా ఆ శరీకుడు మహానుభావుడు తపస్వి అయి ఉన్నాడు, కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఏమైనా చక్రవర్తి తాను వస్తే ప్రత్యుత్థానము అంటే ఎదురేగి వచ్చి మన వాంగ్మయంలో ఆ
చేసిన పాపానికి ఇచ్చే శిక్షకు అంత సంబంధం ఉంటుంది. కాబట్టి నేటికి 7వ దినమున తక్షక సర్పదష్టుడై అతడు మరణించుగాక అని శపించినాడు. ఆ స్నేహితులతో కలిసి వచ్చాడు చిన్న పిల్లవాడు. ఈ కోలాహలానికి కళ్ళు తెరిచాడు తండ్రి శమీకుడు. ఏమిరా ఏం జరుగుతున్నది అంటే ఇలా శపించానన్నాడు. అయ్యయ్యో ఎంత తప్పు చేశావురా నాయన, బాల్య చాపల్యం చేత మహానుభావుడే, మహాత్ముడే, మహాభాగవతోత్తముడే, అంతటి మహాత్ముడు ఇంకొకడు లేడే ఆయనకు సముడు. అట్లాంటి మహాత్ముణ్ణి శపించి నీ బాల్య చాపల్యం చూపావే, ఎంత తప్పు చేశావురా అన్నాడు. తండ్రి మందలించాడు. శాపాన్ని వెనక్కు తీసుకోలేనన్నాడు పిల్లవాడు. ఆలోచనలో పడ్డాడు. అయ్యో ఇంత మహాత్ముడు క్షణానికి ఏదో చేసిన చిన్న పనికి ఇంత శాపం ఇచ్చావే నువ్వు మూర్ఖుడా అని పిల్లవాడిని మందలించాడు. ఆ చరిత్రలు ఎంత గొప్పగా చూడండి. పిల్లవాడిని మందలించాడు. ఇక్కడ పిల్లవాడిని మందలిస్తున్నాడు తండ్రి. అక్కడ రాజ్యానికి వెళ్ళిన తర్వాత కిరీటాన్ని పక్కకు తీసిపెట్టి అద్దంలో తనను తాను చూసుకుంటూ రాజు పూర్వజ్ఞానం కలిగినది. అరే ఏం పని చేశాను నేను, ఎంత తప్పు చేశాను, మహానుభావుడే శమీకుడు, ఆయనని నేను ఇలాగా మృత సర్పాన్ని ఆయన గళములో వేశాని, ఎంత తప్పు చేశానని చింతాక్రాంతుడయ్యాడు. ఏమిటి కారణం? కలి ఎక్కడెక్కడుండాలి అంటే స్థానాలు ఇచ్చాడు. బంగారము కూడా కలి సంచరణ స్థానము అని ఇచ్చాడు. ఆయనే ఇచ్చాడు అధికారం. ఎప్పుడైతే నెత్తిన కిరీటం ఉన్నదో బంగారము, ఆయన నెత్తిన కలి కూర్చున్నాడు. పాపము వాడు పాపము చేయించక పుణ్యం ఎలా చేయిస్తాడు ఇంతటి మహానుభావుడు అయినా సరే. కాబట్టి ఆయన నెత్తిన కూర్చున్నాడు కాబట్టి ఆ పాపకర్మ చేయించాడు. ఇంత భాగవతాన్ని ఆయన మహాత్ముడు కాబట్టి, ఉత్తమ క్షత్రియుడు కాబట్టి, పాండవ వంశజుడు కాబట్టి ఆ మహానుభావుడు ఆయన తప్పు చేసినా పొరపాటు చేసినా అది లోకోపకారకముగా లోక ఉపకారముగా పరిణమించినది. మహాభాగవత ఆమ్నాయ, ఈ మహాభాగవత ఆమ్నాయ జననానికి మూలహేతు అయినది. అందువల్ల భాగవతము పుట్టడానికి ప్రధాన హేతువు. దానికి శ్రోతగా పరీక్షిత్తు ఉన్నాడు, వక్తగా శుకుడు ఉన్నాడు. శుకుడు ఆయన అంటే వర్ణస్వరూపుడు. పచ్చని రంగు, ఎర్రగా ముఖము, చిలుకకు అలా ఉన్నది అంటే సర్వవర్ణస్వరూపుడు. వర్ణములంటే ఇవన్నీ వర్ణములే. గ్రంథములో ఉన్నటువంటివి ప్రతి వర్ణం అన్ని వర్ణములే. గాయత్రిని వర్ణించేటప్పుడు తత్వార్థవర్ణాత్మికాం అన్నాడు. తత్వార్థవర్ణముల స్వరూపమైన తల్లి అన్నాడు గాయత్రిని. కాబట్టి వర్ణస్వరూపుడు భగవంతుడు, అక్షర స్వరూపుడు భగవంతుడు. అక్షరాద్దీప్తిరుచ్యతే కాదీప్తి కిం పరాయణం. దీప్తి ఎక్కడి నుంచి వస్తుంది? కిం పరాయణం, ఏది పరమగతి మానవులకు అంటే అక్షరాద్దీప్తిరుచ్యతే ఏకో యద్ధారయద్దేవ. ఈ అక్షరము నుంచే దీప్తి రావాలి. అక్షరము అంటే ఈ అక్షరమే అక్షరము కాదు, పరమేశ్వరుడే అక్షరుడు, క్షరము లేనివాడు. కాబట్టి అటువంటి వాని యొక్క అనుగ్రహముతో ప్రసరించాలి జ్ఞానం అన్నది. ఊరికే జ్ఞానము రాదు. భగవంతుని యొక్క అపారమైన కృపా తరంగము ఒకటి మన మీద వస్తే మనకు ఆ చింతనము, ఆ ఆలోచనము, ఆ ధ్యానము, ఆ మనస్సు, ఆ శ్రద్ధ, ఆ భక్తి కలుగుతుందన్నాడు. అందువల్ల భాగవత మహాపురాణ ఆవిర్భావానికి సంస్కృత భాగవతములో ఇలాంటి స్వరూపము ఉంటే ఆంధ్ర భాగవతము పోతన నాటి దేశకాల పరిస్థితులు కూడా దానికి చాలా అనుకూలించి ఆయన అందుకనే ప్రారంభం చేసేటప్పుడే దీని యొక్క ఉత్తమోత్తమైన ప్రయోజనము భాగవతము యొక్క మహాపరమ ప్రయోజనం ఏమిటి అంటే ముక్తి అన్నాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఎంత ఔచిత్యంగా పెట్టాడు. మహానందాంగనాడింభకుణ్ణి ఇక్కడ రూపం సంతరించి పెట్టారు చక్కగా. ఆయన నందాంగనాడింభకుడు బాలకృష్ణుడు. బాలకృష్ణుడు మహానందాంగనాడింభకుందని స్మరించాడు మొట్టమొదట పోతన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. ఆయనకున్న ఒకే ఒక ప్రయత్నమట, ఎప్పుడు లోకాన్ని రక్షించటమే పని అన్నాడు. ఆయనకు సదా ఇదే కార్యక్రమం అన్నాడు. భక్త పాలన కళా సంరంభకు మనకు అభివర్ణిస్తాడు రాబోయే ఘట్టాల్లో. విహరాడింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు. ఎరా పిచ్చివాడ, హరి ఇందు గరుడందు లేడను సందేహము వలదు,
ఎందెందు వెదకి చూసిన అందంతే గలడు దానవాగ్రణి వింటే అన్నాడు. ఏమి నీ అహంకారం రా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని చెబుతావు అని అంటే ఆయన ఎక్కడ చూపిస్తావని చూస్తున్నాడు. హరి ఎంత భక్తపాలన కళా సంరంభకుడంటే ఈ అహంకారి ఎక్కడ చూపించమని భక్తుల్ని ఇబ్బంది పెడతాడో అని అణువు మొదలు అజాండము ఆయన నిండిపోయాడట. మహావిష్ణువు నిండి ఎదురు చూస్తున్నాడట. ఏ క్షణములో భక్తవాక్యాన్ని పరిపాలించాలి కాబట్టి మహానుభావుడు ఎక్కడ వీడు చూపిస్తాడో అక్కడ నేను ప్రత్యక్షం కావాలి అని. అంతవరకు అందులో ఉపస్థితముగా ఉన్నా లేకున్నా అప్పుడక్కడ ప్రత్యగ్ర స్వరూపముగా నూతన స్వరూపముగా స్వామి కాచుకుని ఎదురు చూస్తూ ఉన్నాడట. అంత భక్తపాలన కళా దీక్ష ఆయనకున్నది. అది చూపించాడు మొదట్లోనే బీజప్రాయంగా. భక్తపాలన కళా సంరంభకున్ దానవ ఉద్రేక స్తంభకున్. ఉద్రేకము దానవుల యొక్క రాక్షసుల యొక్క ఉద్రేకము తగ్గించడానికి రాక్షసులము కూడా మనమే. అన్ని మనమే ఎట్లా అండి అంటే దశాభేదము చేత మనమే. ఉద్రేకం ఉన్నప్పుడంతా రాక్షసులు మనమే. రాక్షసులు వేరే కొమ్ములు కూరలు ఏముండవు. అందుకనే పూజ చేసేటప్పుడు ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. దేవతలు రావడానికి రాక్షసులు పోవడానికి ఘంటారవం చేస్తున్నానని చేస్తున్నాం. దేవతలు రావడము రాక్షసులు పోవటం ఏమిటంటే రాక్షసులు కామరూపులు. వాళ్ళు ఏ విధంగానైనా వస్తారట. ఉన్నట్టుండి అని ఆవలింత వస్తుంది. ఆవలింత కూడా రాక్షసుడే. దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది. ఇన్ని మినహాయించి అది ఏమో గాని మామూలుగా అడుగుతున్న గురువు గారు మనస్సు నిలవదండి. అబ్బా చాలా కష్టం అంటే అందరికీ కష్టమైన పని అదే. మన అగ్రజుడు, మనకు ప్రతినిధి, మన ప్రతీక అర్జునుడు అదే అడిగాడు. చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవదృఢం అన్నాడు. అయ్యా ఇది చాలా చంచలంగా ఉన్నది అంటే ఆయన అన్నాడు మహానుభావుడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఎక్కువ విశేషణాలు చెప్పాడు. ఏమయ్యా మహాత్మా మనస్సు నిలవడం లేదని అడిగితే ఇలా అయితే నిలబడుతుందిరా అని చెప్పాలి గాని భేష్ బాగా అడిగావని భుజం తట్టి పొగుడతావేమయ్యా, నా పరిస్థితి ఏమిటి, ఇలా అంటావేమిటి నువ్వు అన్నాడు. చెబుతాను రానైనా తొందరపడద్దు. ఊరికి నువ్వు అడగగానే ఇట్లా చెప్పేంత సులభమైన అంశం కాదది. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల చేత దీన్ని గ్రహించాలి తప్ప ఊరికే ఏదో చిన్న చిట్కా కాదు చెప్పడానికి. మనం కూడా మామూలుగా పాపం మీరందరూ మహాభక్తులు పేరు దగ్గర కూర్చుంటారనుకోండి. ఒక్కొక్కప్పుడు కూర్చోనంత వరకు బాగానే ఉంటుంది. కూర్చున్న తర్వాత ఆ జపమాల అని ఉంటే పొరపాటున దాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఇక పట్టుకుని ఇలా అటేం చేయాలో తెలియదు. అందులో గురువులు ఒక బోధ కాదు, అయ్యా ఏమి లేదు నీ దృష్టి ఇక్కడ నిలిపితే చాలు అన్నాడు. ఆ నిలపగలిగితే అసలు గురువు గారు ఎందుకు ఈ విషయం చెబితే ఇంత తేలికైతే అసలు గురువు అవసరం లేదు కదా. నీవేం లేదు, భూమధ్యలో దృష్టి పెట్టు, ఇంకా మనసు భగవంతుని మీద పెట్టేసి జపం చేయి అన్నాడు. అక్కడే కదా సమస్య. పెట్టిన తర్వాత సంగతి గురువు చెప్తున్నాడు కానీ పెట్టేదాకా పరిస్థితి ఏంటో చెప్పాలి కదా గురువు. అసలు పెట్టడంలోనే సమస్య ఉన్నది. మామూలుగా అయితే పాపం ఇన్ని విషయాలు గుర్తురావు. ఆ జపమాల పట్టుకుని దేవుడి గది అని ఉంటే, దేవుడి గదులు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఉంటాయో ఉండవో తెలియదు. మీ దగ్గర ఉంటుంది, లోకం విషయం చెప్తున్నాను, బయట వాళ్ళ సంగతి. బహుశా దేవుడి గదులు చాలా మంది ఇళ్లలో ఉండవు. ఇప్పుడు మనకు సంస్కృతి వచ్చేసింది, పాశ్చాత్య సంస్కృతి ఏంటంటే 2 బెడ్రూమ్డా 3 బెడ్రూమ్డా, వీడి జీవితం అంతా బెడ్రూముల్లోనే ఉండేటట్లు. ఏ ఇల్లు అయినా ముందు సంస్కృతి ఏమిటంటే 2 బెడ్రూములు ఉన్నాయా 3 బెడ్రూములు ఉన్నాయా ఇంటికి. చూడండి దాని యొక్క ఉద్దేశమే ఎక్కడ మొదలవుతున్నదో. గురువుగారు మేము 2 బెడ్రూములు తీసుకున్నామండి, వాస్తు బాలేదు, లేదు 4 బెడ్రూములు 5 బెడ్రూములు పెరగడమే తప్ప వీడికి పూజా గదులు కానీ ఇంకోటి కానీ పెరగటం లేదు. ఇక పైగా లివింగ్ రూమ్ ఒకటి, వీడు లివించనట్లు తర్వాత రూముల్లో ఒక్కతోటే లివించేటట్లు. కాబట్టి లివింగ్ రూములు బెడ్రూములు తప్ప దేవుడి గది ఏముందండి పాపం. ఆయన ఏమున్నది, ఓ చిన్న చెక్క కొట్టేస్తే గోడకు అందులో రాఘవేంద్ర స్వామి ఉంటాడు, రామకృష్ణ పరమహంస ఉంటాడు, వివేకానంద ఉంటాడు, అందరినీ ఈశ్వరుడు ఉంటాడు, గణపతి మహాలక్ష్మి, అందరినీ ఒక చెక్క కొట్టి అక్కడ తగిలిస్తే అందరు అక్కడ పడి ఉంటారు పాపం. వాళ్ళు ఏమైనా మాకు ఇరుకైంది నాయన అనేవాళ్ళ, బెల్లం ముఖ్య పెట్టావేమిరా నైవేద్యం, ఏదైనా మహానైవేద్యం పెట్టమని అడిగేవాళ్ళ, అది పెట్టినా ఊరికి ఇట్లా చూపించి ఇట్లా తినేవాళ్ళం అయిపోతుంది. క్షణం తొందర ఇన్ని రకాల ఉంటే పాపం ఆయనకు గది ఒకటి ప్రత్యేకంగా ఎక్కడ చేస్తాం, దేవుడి గది అనేది ఒకటి ఏం అవసరం అంతా. ఓ చిన్న చెక్కలో పెడితే పాపం అందరు అక్కడే ఉంటారు. అందువల్ల ఆ గదులు కూడా మనకు ఉండటం లేదు. ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన, ఆ ధోరణి తగ్గుతున్నది. కాబట్టి ధ్యానము దాని మీద ఆలోచన అంటే జపమాల పట్టుకుంటే ఉపవాసం ఉంటాం. ఉపవసతి ఇది ఉపవాస అన్నాడు. సమీపే వసతి ఇది ఉపవాస, దగ్గరగా నివసించటం అన్నాడు. సమీప నివాసం ఎవరికి, బ్రహ్మతత్వస్య బ్రహ్మణ అథవా సమీపే వాస ఉపవాస, భగవంతుని యొక్క తత్వానికి సమీపంలో నివసించటం అన్నాడు.
ఉపనిషత్ అంటే కూడా అదే, ఉపనిషీదతి ఇది ఉపనిషత్. భగవంతుడికి దగ్గరగా కూర్చుంటుందట అది, ఆ వాంగ్మయం. తాను కూర్చుంటుంది కాబట్టి మనల్ని కూర్చోబెడుతుంది, తనే కూర్చోలేకపోతే మనల్ని కూర్చోబెడుతుంది. అందువల్ల ఉపనిషత్తు భగవంతుడికి దగ్గరగా ఉంటుందన్నాడు, మనల్ని కూడా కూర్చోబెడుతుంది అన్నాడు. అలాగే ఉపవాసము భగవంతుడికి దగ్గరగా గాని వంట ఇంటికి దగ్గరగా కాదు. ఉపవాసం అని మామూలు రోజు పాపం పనుల్లో ఉంటే మర్చిపోతారు, అసలు భోజనమే చెయ్యరు, పట్టించుకోరు. ఆ ఉపవాసం అని పెట్టుకున్న రోజు మాత్రము ఒకటే ధ్యానం వంటింటి మీద ఉంటుంది. ఏ వాసన వచ్చినా ఏం చేస్తున్నావు అని మళ్ళీ వివరాలు అడిగి, ఇవాళ అంటే మరి నేను తింటే బాగుండదు కదా అని ముందే అనటం. ఏం పర్వాలేదులేండి, టిఫిన్కి ఏం పర్వాలేదు. నన్ను అడుగుతుంటారు, గురువు గారు ఇప్పుడు మరి ఏకాదశి ఉపవాసం కదా గురువు గారు, నెయ్యి తిరుగు చేస్తే పర్వాలేదంటారు కదా, నెయ్యి పోపు పెడితే ఏమీ లేదంటారు కదా గురువు గారు, దోషం లేదంటే నెయ్యి తినడానికి సిద్ధమైనప్పుడు నెయ్యి ఇంకా రుచి కదా, మంచిదినైనా కానివ్వండి, అది శాస్త్రంలో పరిహారం చెప్పారని కూడా చెప్తాం. ఎందుకంటే వాడు తినడానికి సిద్ధమైనప్పుడు ఇక ఏ తిరుగువాత అయితే ఏముంది, దానికి ఏది వేసినా ఒకటే హాయిగా తినవచ్చు. ఆలోచన అంటూ రాకూడదు, కానీ మనిషికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తాడు. అందుకని ఆ నెయ్యి తిరుగువాతతో చేసే ఉప్మా మీద ధ్యానం ఉండడం కన్నా అది తినేస్తే పోతుంది, దాంతో ఈ తర్వాత అన్న భగవంతుడి ధ్యానం ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా తత్వము, ధ్యానము, భగవంతుని యందు గోలోకలీలాం నిర్విశ్య బ్రహ్మసాయుధ్యమాప్నుయాత్. ఈ భాగవతము వలన గోలోకం అన్నాడు. గో అంటే అనేక అర్థములు చెప్పాడు. ఇంద్రియం ముందు గో అంటే గోచారము అంటే ఇంద్రియముల యొక్క సంచారం అన్నాడు. ఈ ఇంద్రియములను నిగ్రహించటం, ఇంద్రియాణం అధిష్టానం మనః. ఇంద్రియములను నిగ్రహించటం అంటే ఏమిటి? దానికి అధిష్టానము మనస్సు అన్నాడు. ఇంద్రియములన్నింటికీ రాజు మనస్సు. ఈ మనస్సును పట్టుకోవాలి. మనస్సును పట్టుకుంటే తప్ప, దీన్ని నిలిపితే తప్ప, నిలపడానికే ఇన్ని వ్యాసంగాలు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని వాంగ్మయాలు. ఆ మనస్సును నిలపాలి అన్నాడు. మనస్సును నిలపగలిగినటువంటి శక్తి రావాలన్నాడు. ఎలా వస్తుంది ఇది అన్నాడు. అభ్యాసము, వైరాగ్యము రెండు కావాలన్నాడు. ఒకటి అభ్యాసం అలవాటు కావాలి, రెండు వైరాగ్యం విరాగము కావాలన్నాడు. మనిషికి మనకు రాగం అయితే చెప్పకుండానే వస్తుంది, కానీ విరాగం ఎట్లా వస్తుంది? అంత సులభం కాదే. దానికే సాధనం అన్నాడు. ఏమిటి వైరాగ్యము? అందుకని మీరు మామూలుగా దానం చేయించేటప్పుడు ఒక మాట చెప్పిస్తాడు పురోహితుడు, అర్చకుడు. తుభ్యమహం సంప్రదదే న మమ న మమ అని పలికిస్తాడు. నేను నీకు ఈ దానం ఇస్తున్నాను, నాది కాదు, నాది కాదు అని. నాకు కాదు, నాకు కాదు, నాది కాదు అని. అవసరమా? నిజంగా ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇదెందుకు అంటే, నాయన నీ మమత తీరదు, ఇచ్చిన దాని మీద ఏ దృష్టి ఉంటుంది? ఏదైనా ఇంత దానం చేశామంటే ఇంత కీర్తి కావాలని ఉంటుంది మానవుడికి. ఇంత చేశామంటే ఇంత కీర్తి కావాలి. దాని మీద ఒక్కసారి మనస్సు తృప్తి పడదు. అందువల్ల ఆ కోరిక నశించదు కాబట్టి 4 సార్లు పలికిస్తున్నాడు అనమాట. అంటే 10 సార్లు పలకటం వల్ల సంస్కారం కలుగుతుంది అని. ఇది మామూలు వాక్యం. మీరు ఎక్కడ దానం చేసినా తుభ్యమహం సంప్రదదే, నీకు నేను ఇది ఇస్తున్నాను, నా మమ నా మమ అని పలికిస్తాడు. అర్థం తెలిస్తే పలకరనుకోండి, జాగ్రత్త పడతారు. కానీ దీని యొక్క తత్వం ఇది. అందువల్ల దాని స్వరూపం అది. వైరాగ్యం రావడానికి మార్గం. పూజ చేస్తున్నాం మనం, ఇవన్నీ నిత్యం చేస్తున్న పనులు, మనం అందరం పాల్గొంటున్నాం. వాటి యొక్క విశేష అర్థాన్ని మనం స్మరించటం లేదు. ఇదంతా భాగవత తత్వము ఏ పరమార్థాన్ని బోధిస్తుందో నిత్య జీవితము దాని మార్గాన్ని ఏర్పరుస్తూ ఉన్నది. మనం దాన్ని అదిగా చూడగలగాలి, ఆ విధంగా దర్శనం చేయగలగాలి. పూజ చేస్తున్నాం, సరే ఇందాక సంకల్పం చెప్పుకున్నాం. మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే శాలివాహనసకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన శోభానునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ అని చెప్పుకుంటున్నాం. కార్తీక మాసే కృష్ణపక్షే సప్తమ్యాం శుభతిథౌ వాసరః అన్ని చెప్పాము క్రమంగా. చెప్పి ఏం చేస్తున్నాం? మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం వ్యాపారే వ్యవహారే రాజద్వారే రాజముఖే సర్వత్ర విజయత్వ సిద్ధ్యర్థం. దర్శనం పెద్దది. ఇంత చెప్పి అష్టోత్తర శతనామావళి ఇది చెప్పేది గంట పట్టే, దానికి 10 నిమిషాలు పట్టే. సరే నష్టమేం లేదు. తర్వాత వ్యవహారం ముందుకెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అంతా పూజ అయ్యాక ఏం చేస్తున్నామంటే, ఏతత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అంటున్నాం. అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. ఇన్ని కోరికలు కోరి, ఇన్ని సంకల్పంలో చెప్పి, అయ్యా ఇవన్నీ నీకు సమర్పణం చేస్తున్నాను, ఈ ఫలము నాది కాదు. అది భారతీయ తత్వం యొక్క గొప్పతనం. పరమాత్మ ఏమి ఇవ్వాలో నీకు తెలుసు, ఏమి కావాలో నాకు తెలియదు. కాబట్టి ఈ పరమ పుణ్యాన్ని నీవు స్వీకరించు, నన్ను అనుగ్రహించు.
అద్యయా మమ గోవింద జాతా త్వయి గృహాగతే కాలే నైషా భవేత్ ప్రీతి సవైవ ఆగమనాత్ పునః. మనకు భవిష్యత్ కథలో వస్తుంది. విదురుడు కృష్ణుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఒక మాట చెప్పాడు, అద్యయా మమ గోవింద, ఓ గోవింద, ఇప్పుడు ఈ క్షణములో నీ రాకతో ఏ ఆనందం అయితే నాకు కలిగిందో, జాతా త్వయి గృహాగతే కాలే నైషా భవేత్ ప్రీతి, ఇంత ఆనందము ఇంత ప్రీతి నాకు ఇంకొక సమయంలో కలగదు మళ్ళీ నీవు వస్తే తప్ప. తవైవాగమనాత్ పునః, నీవు వస్తేనే మళ్ళీ నాకు ఇంత ఆనందం కలుగుతుంది అని అన్నాడు విదురుడు. అందువల్ల మనం ఇంత పూజాఫలము ఇంత చేసి ఇన్ని ఆలోచనలు చేసి కూడా భగవంతుని యందు మనస్సును ఉపసంహారం చేస్తూ ఉన్నాం. అక్కడ దీనికి పరమావధి పరమగమ్యము చరమగమ్యము భగవంతుడు. ఆయన పాదాల యందు సమర్పణం చేస్తున్నాం. శ్రీకృష్ణార్పణమస్తు, వాసుదేవార్పణమస్తు, నారాయణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అని చెప్తున్నాం. ఈ సంస్కృతి ఇంత గొప్పది. అందుకని ఇన్ని అడిగినా ఊరికే చెప్పాము. ఏదో మన బాధలు పెద్దవాడి దగ్గర, మా భగవంతుడి దగ్గర విన్నవించాలి కాబట్టి విన్నవించాం, అంతే తప్ప ఇవి కావాలి అని కాదు. నీ దయ, నీ చిత్తము, సర్వజ్ఞుడవు నీవు, నీకు తెలిసి ఏమి ఇవ్వాలో నాకు. నా కర్మ పరిపాకమేమో, నా పుణ్య పరిపాకమేమో, నా సంస్కారమేమో, నా అర్హత ఏమో నీకు తెలుసు. అందువల్ల నీకే సమర్పణం చేస్తున్నాను. జన్మ ఐశ్వర్య శ్రుతశ్రీభి ఏధమాన మదఃపుమాన్ నా అర్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. జన్మ ఐశ్వర్య శ్రుతశ్రీభి ఏధమాన మదః పుమాన్ నా అర్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. జన్మ గర్వం ఉంటుంది మానవుడికి, ఐశ్వర్యము నేను ధనవంతుణ్ణి అని ఉంటుంది, శృత నేను బాగా చదువుకున్నాను మహాత్ముడు ఉంటుంది, బలం ఉంటుంది, జనం ఉంటారు, ఏదో ఒక గర్వం మానవుడికి. దేనితో నేను చాలా గొప్పవాణ్ణి, నేను గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తను, మహాద్భుతమైన జ్ఞాన సంపన్నుణ్ణి. ఏధమాన మదః అన్నాడు. ఒకసారి పెరిగి ఆగిపోయే గర్వము కాదు, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్న గర్వం అన్నాడు. ఏధమాన మదః పుమాన్ న అర్హతి, అటువంటి వాడు నిన్ను పలకడానికి, నిన్ను ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాడు. అంటే మనం గర్వము అనే కవచము ముందు భగవంతుడి దగ్గర ప్రవేశించేటప్పుడే ఈవలి గట్టునని అన్ని ఒలుచుకుని ఈ ఆభరణాలన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. అకించన గోచరం అన్నాడు. నాస్తి కించన ఏషాంతే అకించనాహ అన్నాడు. కొంచెము కూడా ఏమీ లేని వాళ్ళెవరో వాళ్లే అకించనులు అన్నాడు. అంటే ధనమే కాదు, ఏ విధమైనటువంటి అహంకార మమకారాదులు కూడా లేనివాడైతే వాడు అకించనుడు, వాళ్లకు మాత్రమే గోచరుడట భగవంతుడు, అన్నీ ఉన్నవాడికి కనపడడట. అందుకని మనకు భవిష్యత్ కథలో వస్తుంది. బలి ఇంత మహాదాత కదా, ఆయన 3 అడుగులు దానమిచ్చిన తర్వాత ఆయన్ని శిరస్సు మీద పాదము పెట్టి పాతాళానికి తొక్కాడు మహావిష్ణువు. బ్రహ్మదేవుడు చూశాడు, ఏమయ్యా మహానుభావ నీ లీల, ఎవడన్నా దానం ఇవ్వడానికి కూడా భయపడతాడే భవిష్యత్ యుగాల్లో, ఇంత దానం ఇచ్చిన వాడిని నీవిచ్చిన మహాఫలం ఏమి, పాతాళానికి తొక్కావు, ఇదేమి ధర్మము అన్నాడు. బ్రహ్మదేవుడు అడిగాడు. ఆయన చెప్పాడు చిరునవ్వుతో, ఏం లేదయ్యా, ఇది నా రీతి, ఇది నా శైలి అన్నాడు. దిస్ ఇస్ మై స్టైల్ అన్నాడు. అదేంటయ్యా నీ రీతి, నీ శైలి ఏమిటి అన్నాడు. ఎవరికైనా నేను బాగా ఇవ్వదలుచుకున్నప్పుడు ముందన్నీ తీసేస్తానన్నాడు. ఇదొక గొప్ప నీతి. ఎవరినైనా పూర్ణంగా అనుగ్రహింపదలిస్తే వారికి ముందు ఉన్నవన్నీ తీసేస్తానన్నాడు. అది నిజం. భవిష్యత్ యుగములో రాబోవు మన్వంతరములో ఈతనికి దేవేంద్ర పదవిని ఇస్తున్నాను ఈ బలికి, అందువల్ల ఇవన్నీ ఉపసంహరిస్తున్నాను ఇప్పుడు అన్నాడు. ఆహా ఏమి అనుగ్రహం అన్నాడు. అందుకని ఒక మహానుభావుడు అన్నాడు, నీ కృప కన్న నీవు కరుణించు పరీక్షలే 1000 రెట్లు మేలై కనుపట్టు. భగవన్ నీ దయ కన్నా నీవు దయ చూపే పరీక్షలే, కరుణించు పరీక్షలు అన్నాడు, పెట్టే పరీక్షలు అనలేదు. నీవు కరుణించు పరీక్షలే 1000 రెట్లు మేలై కనుపట్టు. నీకు దయ కన్నా నీవు పెట్టే పరీక్షలు, నీవు అనుగ్రహించే పరీక్షలే గొప్పవి.